Okay. Good evening, guys. Uh, I'm Durga Prasad. I'm working as an SQL developer. Okay. So apart from that, I'm teaching SQL and MSBI technology. ఎందుకు అంటే ఈ ఎస్క్యూఎల్ ఎంఎస్బిఐ టెక్నాలజీ నవేడేస్ చాలా ఒక రేంజ్లో ఉంది. సో ఇన్ ఫ్యూచర్ కమ్మింగ్ ఇయర్స్ బై 2025 మొత్తం జావా, సి షార్ప్, సి లాంగ్వేజెస్, సి ప్లస్ ప్లస్ ఈ అన్ని లాంగ్వేజెస్ కంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక మొత్తం ఆ, మొత్తం టెక్నాలజీనే మార్చేస్తుంది క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే. సో క్లౌడ్ కంప్యూటింగ్ వరకు మనం వెళ్ళాలంటే డైరెక్ట్గా క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే మనకు నాలెడ్జ్ ఏం రాదు. సో బేసిక్ బేసిక్ ఆ క్లౌడ్ కంప్యూటింగ్కి మనం నేర్చుకోవాల్సింది బేసిక్ ఏంటి అంటే ఎస్క్యూఎల్ సర్వర్. ఓకే. ఎస్క్యూఎల్, దాని తర్వాత ఎంఎస్బిఐ, దాని తర్వాత సీక్వల్ డేటా అజ్యూర్ అని చెప్పి కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. దాని తర్వాత డేటా సైన్స్, దాని తర్వాత అనలిస్ట్, దాని తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇవన్నీ మనకి నాలెడ్జ్ ఉంటేనే మనం క్లౌడ్ కంప్యూటింగ్లో ఏమన్నా చేయొచ్చు. ప్రజెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద మనకి అంత ఏంటంటే మనకు అన్ని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే అవి లేవు. ఓకే. ఓపెనింగ్స్ అన్నీ లేవు. సో నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ, హై టెక్నాలజీ ఏంటంటే ఎంఎస్బిఐ. ఎంఎస్బిఐ అనేది ఒక టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే. సో మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్కి మనం యూజ్ చేయాలి, ఆ టెక్నాలజీ యూజ్ చేయాలి అంటే మనకి ఎస్క్యూఎల్ సర్వర్ మ్యాండేటరీ. ఎస్క్యూఎల్ సర్వర్ లేనిది మనం మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది చేయలేము. ఓకే. ప్రతి మనకి ఎంఎస్బిఐలో మనకు ఉండే 3 టూల్స్. ఓకే. వన్ క్లియర్గా అర్థం చేసుకోవాలంటే మనకి ఎంఎస్బిఐలో 3 టూల్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ టూలు, ఓకే, నెక్స్ట్ సెకండ్, థర్డ్. సో ఈ ఎంఎస్బిఐలో మనకి ఎస్ఎస్ఏఎస్ అనే ఒక టూల్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎస్ఎస్ఆర్ఎస్ అని, దాని తర్వాత ఎస్ఎస్ఐఎస్ అని. ఎస్ఎస్ఏఎస్ అంటే సీక్వల్ సర్వర్. ఓకే. సీక్వల్ సర్వర్ అనాలిసిస్ సర్వీసెస్, అనాలిసిస్ సర్వీసెస్. దీన్ని రిపోర్టింగ్ సర్వీసెస్ అంటాం. సీక్వల్ సర్వర్ రిపోర్టింగ్ సర్వీసెస్. వీటితో దేంతో ఏమేం చేయొచ్చు, మనం వర్క్ ఎలా ఉంటుంది. ఎస్ఎస్ఐఎస్ అంటే ఇంటిగ్రేషన్ సర్వీసెస్. ఓకే. అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎంఎస్బిఐ అంటే ఏంటి, ఎంఎస్బిఐలో ఈ 3 టూల్స్ అంటే ఏంటి, వాటి వర్కింగ్ ఏంటి, వై పర్పస్ ఏంటి, అవన్నీ అంటే ఫస్ట్ మనకి ఎస్క్యూఎల్ అంటే ఏంటో తెలియాలి. ఓకే. ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్ మీనింగ్ అబ్రివేషన్ ఏంటి అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటాం. ఈ ఎస్క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్. ఓకే. ఎస్క్యూఎల్ అనేది లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ కెన్ ప్రాసెస్ ద డేటా అంటే ఇప్పుడు క్లియర్గా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అర్లియర్ డేస్లో మనకి స్టార్టింగ్ ఒక లాంగ్వేజ్ ఉండింది. ఆ లాంగ్వేజ్ ఏంటి, సి లాంగ్వేజ్ మనకు తెలిసిందే, సి ప్లస్ ప్లస్ మనకు తెలిసిందే. మనం బీటెక్ కాలేజ్ ఉన్నా కానీ మనకి ఏ ఏ ఏమంటారు, బీటెక్లో మనం ఈసీఈ కానీ సిఎస్సి కానీ ఏది ఉన్నా కూడా మనకి సి అండ్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ మనకి ఏంటో చూపిస్తాం. మనం చదువుకున్నాం సి అంటే, సి ప్లస్ ప్లస్ అంటే. దాంట్లో మనం ఎంత పెద్ద పెద్ద క్వెరీస్ రాయాలి, ఎంత పెద్ద పెద్ద లాజిక్స్ రాయాలి. ఓకే. సింపుల్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ వేయాలన్నా కూడా మనం చాలా పెద్ద పెద్ద క్వెరీస్, లాజిక్స్ రాయాల్సి ఉంటుంది సి లాంగ్వేజ్లో. సో అర్లియర్ డేస్ ఇది ఎప్పుడు ఇన్వెంట్ చేశారు, 1960స్లో ఇన్వెంట్ చేశారు సి లాంగ్వేజ్. ఓకే. సో అప్పుడు ఏం చేశారంటే సి లాంగ్వేజ్ ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఒక కొత్త అప్లికేషన్ యూజ్ చేశారు, ఒక అప్లికేషన్ ఇన్వెంట్ చేశారు.
ఎలాంటి అప్లికేషన్ అంటే ఫస్ట్ ఇప్పుడు సి++ లాంగ్వేజ్తో మనము ఏం చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు డేటాని. ఓకే, ప్రాసెస్ అంటే మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అమెజాన్ తీసుకుందాం. ఓకే, అమెజాన్ వెబ్ పేజ్, ఈ పేజ్ ఉందా, ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఉందా, ఇలాంటి ఒక యూజర్ ఇంటర్ఫేస్ మనకి, ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఫ్రంట్ ఎండ్ అంటారు దీన్ని. ఫ్రంట్ ఎండ్ మొత్తం జావా, C#, .NET, ఓకే, సి++, ఈ లాంగ్వేజెస్తోని యూస్ చేసి మనకి ప్రజెంట్ చేస్తారు. ఓకే, ఈ మొత్తం యూజర్ ఇంటర్ఫేస్ అంటారు దీన్ని, యూజర్ ఇంటర్ఫేస్. దీని బ్యాక్ ఎండ్ జరిగేది, బ్యాక్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సైన్ ఇన్ అని అడుగుతుందా, సైన్ ఇన్ అని అడిగితే మనం మొబైల్ నంబరు, ఓకే, ముందుగా మనం రిజిస్టర్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి కదా అకౌంట్ని. మనం నేము, ఓకే, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్స్ ఇవన్నీ చేసి కంటిన్యూ అని చేస్తే మనకి ఇందులో స్టోర్ చేసిన డేటా, మనం ఎంటర్ చేసిన డేటా మొత్తం మనకి బ్యాక్ ఎండ్లో, అంటే దీని వెనకాల ఏం రన్ అవుతుంది అంటే డేటాబేసెస్, అంటే SQL సర్వర్ రన్ అవుతుంది. ఓకే, బ్యాక్ ఎండ్ మొత్తం SQL సర్వర్ రన్ అవుతుంది. సో అర్లియర్ డేస్లో ఒక చిన్న అప్లికేషన్ డెవలప్ చేశారు. ఆ అప్లికేషన్ ఏంటి అంటే అర్లియర్ డేస్లో అసలు ఎస్క్యూఎల్ ఎలా డెవలప్ అయింది, ఎలా డెవలప్ చేశారు అంటే మనకి ఫస్ట్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారు. ఆ అప్లికేషన్ ఏంటి అంటే రైల్వే టికెట్ కౌంటర్. ఓకే, రైల్వే టికెట్ కౌంటర్. ఈ రైల్వే టికెట్ కౌంటర్ అనేది ఎందుకు అప్లికేషన్ డిజైన్ చేశారు అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్ డైరెక్ట్ ఫోన్లోనే మనం అన్ని మనకి యూఐ అప్లికేషన్స్ కొత్తగా వచ్చాయి, కొత్త IRCTC అని కొత్త అప్లికేషన్స్ వచ్చాయి. అందులోనే డైరెక్ట్గా మనం రైల్వే టికెట్స్ కానీ ఏవైనా కానీ మనం బుక్ చేసుకుంటున్నాం, అవునా. సో అర్లియర్ డేస్లో అంటే 1960s టైంలో మనకి SQL సర్వర్ కానీ వేరే ఏ లాంగ్వేజెస్ లేవు. ఫస్ట్ లాంగ్వేజ్ 1960sలో C++ వచ్చింది. 1960sలో వచ్చింది, 1970sలో C++ ఇన్వెంట్ చేశారు. ఓకే, వాళ్ళు ఏం చేశారు, ఒక యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేశారు. యూజర్ ఇంటర్ఫేస్ అంటే అప్లికేషన్ క్రియేట్ చేసి ఏంటి, కొంతమందిని రైల్వే టికెట్ బుక్ చేసుకోమని చెప్తారు. సో బుక్ చేయడానికి ఇక్కడ ఒక అతను ఉండాలి, అవునా. బుక్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆ ఆఫీసరే మనకి బుక్ చేయాలి. మనము రైల్వే స్టేషన్కి వెళ్ళి మనకు కావాల్సిన టికెట్ రేపటికో ఎల్లుండికో మనం ఈరోజు బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఆ కేసెస్లో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, సో బై యూజింగ్ దిస్ ఇన్వెంట్ చేశారు ఈ అప్లికేషన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అప్లికేషన్ అనుకుందాం, ఇది యూజర్ ఇంటర్ఫేస్. దేనికి, రైల్వే టికెట్ కౌంటర్కి ఇది మనం అప్లికేషన్ అనుకుందాం. ఓకే, ఈ అప్లికేషన్లో మనం ఏం చేస్తాము, మనం రైల్వే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నా రేపు, సో నాకు ఒక టికెట్ బుక్ చేయండి అంటే వాళ్ళు టికెట్ బుక్ చేస్తారు. ఎలా బుక్ చేస్తారు, ఇలాంటిది ఒకటి ఉంది. సో ఇలాంటిది ఒకటి ఉంది అంటే వాళ్ళు టికెట్ బుక్ చేసేటప్పుడు వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఈ బ్యాక్ ఎండ్లో డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది. అప్పుడు మన దగ్గర SQL సర్వర్ లేదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త అప్లికేషన్ ఏంటి అంటే నోట్ ప్యాడ్. మనకందరికీ తెలుసు నోట్ ప్యాడ్ అంటే ఏంటిది. నోట్ ప్యాడ్ని మనం ఫ్లాట్ ఫైల్స్ అని అంటాం. ఓకే, SQL లాంగ్వేజ్లో ఫ్లాట్ ఫైల్స్ అంటాం. నోట్ ప్యాడ్ అంటే ఏంటిదో తెలుసు కదా, ఎవ్రీ ల్యాప్టాప్లో కానీ ఎవ్రీ సిస్టంలో కానీ OSతో ఇన్బిల్ట్గా మనకు నోట్ ప్యాడ్ వస్తుంది. దీన్ని నోట్ ప్యాడ్ అంటాం. ఓకే, ఇది నోట్ ప్యాడ్. సో మనకి ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది. సో వాళ్ళు ఏం చేశారు, ఈ టికెట్స్ బుక్ చేసిన టికెట్స్ అన్నీ ఎలా ఎంటర్ చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఒక టికెట్ నంబర్ 1, 2, 3 ఎవరు, రామ్ అనే వ్యక్తి బుక్ చేశారు. ఏ డేట్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ డేట్కి, రేపు 25th అనుకో, 25/02/2021 రేపు అతను వెళ్ళాలి. ఓకే, సో అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్ టు ఢిల్లీ.
ఓకే, హైదరాబాద్ టు ఢిల్లీ. అతని సీట్ నెంబర్ ఏంటి? సీట్ నెంబరు S8, ఓకే, 32 అని అనుకుందాం. S8 32 అని అనుకుందాం. సో ఇది ఒక అతను వచ్చి టికెట్ బుక్ చేసుకున్నాడు. సో ఇది ఒక ప్లేస్లో బుక్ చేసుకున్నాడు. సో నెక్స్ట్ ఇంకొక అతను వచ్చి 121 అనే టికెట్ నెంబర్ ఇచ్చారు. అతని పేరు రవి. ఓకే, సో అతను రేపు కాదు, ఎల్లుండి 7th, 27th, 26th ఫిబ్రవరికి అతను ఎక్కడి నుంచి, చెన్నై నుండి హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటున్నాడు. అతనికి ఒక సీట్ నెంబర్ ఇచ్చారు. అవునా? అట్లా బుక్ చేసుకున్నారు. అప్పుడు ఆ టైంలో ఇలా బుక్ చేసుకున్నారు. రైల్వే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బుక్ చేసుకోవడం విధానం ఇట్లా ఉండేది. సో ఇవి ఫ్లాట్ ఫైల్స్లో సేవ్ అవుతాయి. ఓకేనా? ఫ్లాట్ ఫైల్స్ అంటే ఏంటి? నోట్ ప్యాడ్. ఇట్లా డేటా సేవ్ అవుతుంది. సో ఇట్లా డేటా సేవ్ అవుతుందంటే సో వాళ్ళు ఏం చేస్తారు? టికెట్ కౌంటర్ వాళ్ళు సేవ్ చేసుకుంటారు. ఓకే, ఎక్కడ సేవ్ చేసుకుంటారు? ఇక్కడ వెళ్ళి సేవ్ చేసుకుంటారు. రైల్వే టికెట్స్. ఓకే, రైల్వే టికెట్స్ నీకు ఏం చేస్తారు? ఇట్లా బుక్ చేసిన తర్వాత నీకు ప్రింట్ ఇచ్చేసి మీకు పంపించేస్తారు. సో ఇప్పుడు మనం సేవ్ చేసింది క్లోజ్ చేసి మనం చూసుకుంటే, మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ డేటా వేరే వాళ్ళు కూడా యాక్సెస్ చేస్తారు. ఇప్పుడు ఇతను ఒక స్టేషన్ నుండే ఇవి టికెట్లు బుక్ చేశారు 2. అవునా? సో ఇంకొక స్టేషన్ దగ్గర నుండి ఇంకొకళ్ళు వేరే టికెట్ బుక్ చేసుకుంటారు వేరే ఊరు నుండి ఎక్కడికో. సో అలాంటి కేసెస్లో ఇప్పుడు 2 మ్యాచ్ చేయాలి, 2 ఒకటే దగ్గరకు తేవాలి. ఒకవేళ 2 ఒక దగ్గర తేకపోయినా సంబడి క్యాన్ యాక్సెస్, ఎవరైనా ఆ ఫైల్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టికెట్ కౌంటర్ ఎంతసేపు కూర్చుంటాడు? మా అంటే 8 hours. దాని తర్వాత వేరే అతను వస్తాడు. వేరే అతను వచ్చి ఏం చేస్తాడు? ఈ ఫైల్ ఓపెన్ చేస్తాడు. ఈ ఫైల్ ఓపెన్ చేస్తే అతనికి ఈ డేటా ఉంటుంది. అతను సింపుల్గా ఇక్కడ ఏజ్ కూడా రాసుకున్నాం, 32 years. ఓకే, ఇతను 15 years, 45 years అనుకున్నాం. సో వేరే అతను వచ్చి ఏం చేస్తారు? ఈజీగా ఏది చేంజ్ చేయొచ్చు, ఇట్లా అని రాయొచ్చు. ఓకే, హైదరాబాద్ టు ఢిల్లీ కాకుండా సన్ నుండి మూన్ వరకు వెళ్ళాలి అని చేస్తాడు. సో ఇవన్నీ డేటా మిస్ మ్యాచ్ అయింది. ఓకే, డేటా మిస్ మ్యాచ్ అయిందా? సో మనకి ఈ ఫ్లాట్ ఫైల్స్, ఈ నోట్ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చిన ఇష్యూస్ ఏంటి? ఇష్యూస్ ఆఫ్ ఫ్లాట్ ఫైల్స్ ఆర్ నోట్ ప్యాడ్. ఫస్ట్ ఇష్యూ ఏంటి అంటే మనకి సెక్యూరిటీ ఉండదు. ఓకే, నో సెక్యూరిటీ ఉంటుందా? దీనికి సెక్యూరిటీ ఉండదు. ఎందుకంటే ఎనీబడీ కెన్ యాక్సెస్. ఓకే, డేటా స్టోర్ చేసిన తర్వాత మన డ్రైవ్లో ఎనీబడీ కెన్ యాక్సెస్ అండ్ ఎనీబడీ కెన్ చేంజ్ ద డేటా. ఈ డేటాని చేంజ్ చేయొచ్చు ఈజీగా. ఓకే, ఇట్లా కూడా పెట్టచ్చు, 2028 అని చేంజ్ చేయొచ్చు. సో అదొక ఇష్యూ మనకి. ఓకే, మళ్ళీ సైజ్ ఇష్యూ. ఓకే, సైజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఇది ఎన్ని వరకు సపోర్ట్ చేస్తుంది? మా అంటే ఒక 1000 వరకు సపోర్ట్ చేస్తుంది. నువ్వు 2000 వరకు సపోర్ట్ చేస్తుంది అనుకుందాం. సో 2000 వరకు సపోర్ట్ చేసిన తర్వాత సేవ్ చేసి క్లోజ్ చేసింది అనుకో, నెక్స్ట్ టికెట్ ఇచ్చే పర్సన్ వచ్చి అతను ఓపెన్ చేస్తే అతనికి చాలా టైం పట్టుద్ది ఓపెన్ అవ్వడానికి. ఓకే, అతనికి చాలా టైం పడుతుంది. సో సైజ్ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఓకే, మన ఇప్పుడున్న మెమోరీస్లో సైజ్ అనేది ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ ఏం లేదు. ఓకే, బికాస్ ఆఫ్ SQL సర్వర్ అండ్ ఇంకా వేరేవి. ఓకే, ఇంకొకటి ఏంటంటే నో డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటి? కరెక్ట్నెస్. ఓకే, కరెక్ట్నెస్ అనమాట. ఇప్పుడు ఏంటి, మనం ఇక్కడ ఓన్లీ రామ్ రవి అని రాసాం. అవునా? రామ్ రవి అని రాసాం. ఇక్కడ ఇతని ఏజ్ 32. ఓకే, అతను మేల్. సో ఇక్కడ రవి కాకుండా రమ్య అని ఉంది. సో ఈమె ఏజ్ 45, ఈమె ఫీమేల్. సో ఎనీబడి ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరైనా వచ్చి ఇక్కడ రమ్యాని మేల్ అని పెట్టచ్చు.
ఎందుకు ఇప్పుడు ఇట్లా పెడితే ఏం కాదు, వాళ్ళు ఏంటి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతారు, అంతా అయిపోద్ది. సో ఫ్యూచర్లో ఈ డేటా అంతా సేవ్ అయిద్దా, సేవ్ అయిన తర్వాత రైల్వే టికెట్ సికింద్రాబాద్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ తీసుకుందాం. సికింద్రాబాద్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి లాస్ట్ ఇయర్లో ఓకే 2020 ఫ్రమ్ జనవరి 1 టు డిసెంబర్ 31 ఎంతమంది హైదరాబాద్ నుండి ఢిల్లీకి జర్నీ చేశారు అని అడుగుతారు. వాళ్ళు మేలా ఫీమేలా, ఓకే వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ టికెట్ నెంబర్ ఎంత, ఏ డేట్ రోజు ప్రయాణం చేశారు, ఇవన్నీ డేటా అడుగుతారు మేనేజర్ కానీ ఎవరైనా కానీ వచ్చి. అప్పుడు మనము ఇది ఓపెన్ చేసి చూసి ఒకటి ఒకటి వెతికి రో బై రో వెతికి మనము డేటా ఇచ్చినాం అనుకోండి. ఇక్కడ యాక్చువల్గా రమ్య అనేది మేల్ కానీ మనం ఫీమేల్ కానీ మనం మేల్ అని చేంజ్ చేశారు. ఎవరు చేంజ్ చేశారు అది మనకు తెలియదు, ఎవరు చేంజ్ చేశారు. సో ఇలా ఇలా ఉంటే మొత్తం తప్పు డేటా కదా. సో ఎప్పుడైనా గవర్నమెంట్ కానీ మేనేజర్ కానీ ఏం కావాలనుకుంటాడు, లాస్ట్ ఇయర్ నాకు ఎంత డబ్బులు వచ్చాయి, ఓకే ఇన్ని టికెట్స్ బుక్ చేస్తే నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి ఏంటి అనేది కావాలి అతనికి. ఓకే ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ మనకి తప్పు డేటా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక్కొక్క టికెట్ ఇతను 1000 రూపీస్, ఓకే ఇతను 1200 రూపీస్, ఈవిడ ఇట్లా ఇట్లా మనం ఇట్లా ఇట్లా అవన్నీ వస్తాయి కదా మనకి డేటా అనేది. సో అలాంటి కేసెస్లో ఇక్కడ చేంజ్ చేశారనుకోండి, ఇట్లా పెట్టారనుకోండి, అతనికి డేటా క్యాలిక్యులేషన్ తప్పు వస్తుంది మేనేజర్కి. సో ఇన్ని డబ్బులు నా దగ్గర రిజిస్టర్ అయ్యాయి కానీ మీరు ఎందుకు ఇంత తక్కువ ఇస్తున్నారు డబ్బులు ఇయర్లీ చూసుకుంటే. సో అందుకే డేటా ఇంటిగ్రిటీ, నో డేటా ఇంటిగ్రిటీ అంటే కరెక్ట్నెస్, సింపుల్గా అంటే కరెక్ట్నెస్. ఓకే కరెక్ట్గా ఉండదు, ఓకేనా. సో కంకరెన్సీ ఇష్యూస్ అని కూడా ఉంటాయి. ఓకే కంకరెన్సీ ఇష్యూస్ అంటే సైమల్టేనియస్గా మన ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఒక అతను బుక్ చేస్తుంటే మళ్ళీ ఇంకొక అతను కూడా బుక్ చేస్తే అవి రెండు డేటా ఏంటి మనకి మిస్ మ్యాచ్ ఇన్ ద సెన్స్ ఇతను సడన్గా సబ్మిట్ కొట్టగానే అతను కూడా సడన్గా సబ్మిట్ కొట్టగానే ఏది ఎక్కడ తీసుకోవాలి అనే దానికి అర్థం కాదు ఫ్లాట్ ఫైల్స్కి. ఓకే ఎందుకంటే ఒక ఫ్లాట్ ఫైల్ ఇప్పుడు ఒక టికెట్ కౌంటర్ అతని దగ్గర ఉన్న ఫ్లాట్ ఫైల్ డేటా ఎక్కువ ఉంది, ఒక 20,000 రోస్ ఉన్నాయి దీంట్లో, 20,000 టికెట్ బుక్ చేసిన వాళ్ళు ఉన్నారు, 20,000 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక అతని దాంట్లో ఇట్లా 2 ఉన్నాయి. సో అలాంటి కేసెస్లో ఫస్ట్ ఇట్లా 2 రోస్ ఉన్న దాంట్లో సబ్మిట్ కొడితే ఇతన్ని సేవ్ అవుతుంది. ఓకే ఒక్కొక్కసారి 20,000 రోస్ ఉన్న దాంట్లో సబ్మిట్ చేస్తే అక్కడ ఒకలాగా సేవ్ అయింది. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే కాంకరెన్సీ ఇష్యూస్. ఓకే కాంకరెన్సీ ఇష్యూస్. సో ఈ ఇష్యూస్కి సొల్యూషన్స్ ఎట్లా అని ఫైండ్ అవుట్ చేద్దామని చెప్పి 1970s మనకి సొల్యూషన్స్కి ఈ ఇష్యూస్కి సొల్యూషన్స్ వచ్చాయి. ఓకే సో ఈ ఇష్యూస్ని ఓవర్కమ్ అవ్వడానికి మనకి 1970s DBMS కాన్సెప్ట్స్ అని వచ్చాయన్నమాట. DBMS కాన్సెప్ట్స్ మొత్తం 3 ఉంటాయి. ఓకే DBMS కాన్సెప్ట్స్ అని. సో ఆ 3 DBMS కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ NDBMS. యాక్చువల్గా DBMS అంటే ఏంటి మీకు ఆ క్వశ్చన్ రావచ్చు. DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ అంటే ఏంటి చెప్తాను, అదంతా మనకి డేటాని స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్. ఓకే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. DB అంటే డేటాబేస్. ఓకే DB అంటే డేటాబేస్. సో NDBMS అంటే నెట్వర్క్. ఓకే నెట్వర్క్ డేటాబేస్. ఓకే నెట్వర్క్ DBMS అంటారు. ఓకే సెకండ్ వన్ వచ్చేసి HDBMS. ఓకే HDBMS అంటే హైరార్కియల్. ఓకే హైరార్కియల్. సో వీళ్ళు కనుక్కున్నారు, ఈ 3 టెక్నాలజీస్, ఈ 3 టూల్స్ కనుక్కున్నారు, ఈ 3 కాన్సెప్ట్స్ కనుక్కున్నారు వాళ్ళు. సో ఈ 3 కాన్సెప్ట్స్లో మొత్తం అంతా టెస్టింగ్ చేస్తే ఏది కరెక్ట్గా ఉంటుంది, ఏదైతే కరెక్ట్గా వస్తుంది అనేది
వాళ్ళు చూసి ఫైనల్గా మనకి ఆర్డిబిఎంఎస్ అనే కాన్సెప్ట్స్ మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్స్. ఓకే, ఆర్డిబిఎంఎస్ అనేది ఫైనల్గా సక్సెస్ అయింది. ఈ రెండు ఫెయిల్ అయిపోయాయి డ్యూ టు సమ్ ఇష్యూస్. మళ్ళీ దీంట్లో కూడా ఇష్యూస్ వచ్చాయి, అందుకే ఇది పక్కన పెట్టారు. దీంట్లో కూడా ఇంకా సమ్ ఇష్యూస్ వచ్చాయి, మేబీ సైజ్ ఇష్యూ ఆర్ ఎల్స్ సెక్యూరిటీ ఇష్యూ ఆర్ ఎల్స్ కంకరెన్సీ ఇష్యూస్, ఏవో ఇష్యూస్ వచ్చి మనకి ఇవి పక్కన పెట్టారు. సో ఫైనల్గా ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్స్ అని తీసుకున్నాం. ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్స్ అనేది 1970s నుండి 1976 వరకు, అంటే ఆ పీరియడ్లో ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్స్ ఇన్వెంట్ చేశారు. ఓకే, ఇన్వెంటెడ్ బై డాక్టర్ ఈఎఫ్ కార్డ్. ఓకే, డాక్టర్ ఈఎఫ్ కార్డ్ అంటే ఓకే, ఇతను ఇన్వెంట్ చేశాడు ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్ ఇన్వెంట్ చేశాడు. ఓకే, సో ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, ఓకే, ఇంతకీ డేటాబేస్ అంటే ఏంటి, సో చూద్దాం ఇప్పుడు. సో మనకి ఫస్ట్ మనం ఏమన్నాం, ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్స్ అని అన్నాం. ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్స్ ఇవి ఒక సాఫ్ట్వేర్ టూల్స్ అనమాట. కాన్సెప్ట్స్ అంటే సాఫ్ట్వేర్ టూల్స్. ఈ ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్స్లో మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఒరాకిల్. ఓకే, తర్వాత సీక్వెల్ సర్వర్. మనం ఇప్పుడు నేర్చుకోబోయేది సీక్వెల్ సర్వర్. చెప్తాను ఎందుకు అదే సీక్వెల్ సర్వర్ నేర్చుకోవాలి. DB2. ఓకే, నెక్స్ట్ టెరాడేటా. ఓకే, నెక్స్ట్ MySQL. ఇవన్నీ టూల్స్. ఓకే, సాఫ్ట్వేర్ టూల్స్. ఇవన్నీ మీకు కొంతమంది కన్నా కొన్నన్నా తెలిసినవి ఉంటాయి. ఓకే, నెటీజా అనేది కూడా టూల్. సో ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మనము ఓన్లీ SQL సర్వరే ఇప్పుడు మనం నేర్చుకోబోయేది. SQL సర్వరే ఎందుకు నేర్చుకోవాలి, ఇవెందుకు నేర్చుకోకూడదు? ఎందుకు SQL సర్వర్ అంటే, SQL సర్వర్ వెరీ స్మాల్ సాఫ్ట్వేర్. ఓకే, చాలా చిన్న సాఫ్ట్వేర్. చాలా ఈజీగా మొత్తం ఇంగ్లీష్లో మనం మాట్లాడుకున్నట్టుగా మనము కోడింగ్ చేస్తే మనకి కావాల్సిన అవుట్పుట్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ అందుకే మనం ఒరాకిల్ కొంచెం అంటే మొత్తం అన్ని రిలేటెడే ఉంటాయి. ఓకే, నీకు SQL సర్వర్ ఒక్కటి నేర్చుకున్నాం అనుకో, వెరీ ఈజీగా వెరీ సింపుల్గా ఒరాకిల్ నేర్చుకోవచ్చు, MySQL నేర్చుకోవచ్చు. ఓకే, ఇవన్నీ సాఫ్ట్వేర్ టూల్స్. ఇప్పుడు SQL సర్వర్ అనేది మనకి సాఫ్ట్వేర్. ఇక్కడ ఇది మంచిగా గుర్తుపెట్టుకో, SQL సర్వర్ అనేది సాఫ్ట్వేర్. ఓకే, SQL సర్వర్ అనేది సాఫ్ట్వేర్. SQL అంటే ఓన్లీ SQL, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. SQL అంటే మనకి లాంగ్వేజ్ అంటాం. SQL సర్వర్ అనేది ప్రాసెస్. SQL లాంగ్వేజ్ ఏం చేస్తుంది? SQL లాంగ్వేజ్. ఓకే, SQL ఇది లాంగ్వేజెస్. ఓకే, అసలు లాంగ్వేజ్ ఏం చేస్తాయి ఇంతకీ? ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్? ఓకే, వాట్ లాంగ్వేజ్ కెన్ డూ? ఏం చేస్తాయి ఈ లాంగ్వేజ్ అని అంటే, ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ మెషిన్. ఓకే, ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ మెషిన్. ఓకే, ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ మెషిన్ అంటే కంప్యూటర్. ఇప్పుడు నేను కంప్యూటర్ వాడుతున్నాను కదా. సో మనం ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకున్నాం, మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం, ఒక లాంగ్వేజ్ రాస్తున్నామంటే మనము మెషిన్తో కమ్యూనికేట్ చేస్తున్నట్టు. నాకు ఇలాంటి డేటా కావాలి, నేను ఇలాంటి లాజిక్స్ రాస్తాను, ఇలాంటి లాజిక్స్కి నువ్వు ఎలాంటి రిప్లై అంటే అవుట్పుట్ వస్తుంది అనేది మనకి లాంగ్వేజ్ చేస్తుంది అనమాట. లాంగ్వేజ్. ఓకే, లాంగ్వేజ్ కెన్ ప్రాసెస్ ద డేటా. అంటే ఏంటి? ఇట్ కెనాట్ స్టోర్ ద డేటా. ఓకే, ఇప్పుడు మనం ఇవి చూసుకున్నాం. ప్రాసెస్ ద డేటా, స్టోర్ ద డేటా. స్టోరింగ్ లాంగ్వేజ్ కెనాట్ డూ. ఎందుకు? ఇక్కడ చూడు, ఇది మనకి
ఈ యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం ఒక లాంగ్వేజ్తో డిజైన్ చేసి ఉంది. ఓకే, ఈ లాంగ్వేజ్తో డిజైన్ చేసి ఉంది. ఈ లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్తో మనకి ఈ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేసింది. సో మనం లోపలికి వెళ్ళి మనం ఏమన్నా కొనాలి. ఓకే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవో ఒక ప్రోడక్ట్స్ కొనాలనుకున్నాం. ఓకే, ఏవో ఒక ప్రోడక్ట్స్ కొనాలనుకున్నప్పుడు మనము ఇవన్నీ మనం డీటెయిల్స్ ఇస్తామా? డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనము సక్సెస్ఫుల్ సబ్మిట్ అండ్ సక్సెస్ఫుల్ అని వస్తుందా? సో ఆ డేటా మొత్తం వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుద్ది? ఓకే, మనం ఈ ప్రోడక్ట్ కొంటున్నాము అంటే ఈ డేటా ఇప్పుడు నేను బై నవ్ అని కొట్టేస్తాను. ఈ బై నవ్ అని కొడితే నీ ఐడి మీద, ఓకే, ఇక్కడ ఇవన్నీ సైన్ ఇన్ అడుగుతుంది. నీ ఐడి పైన నీ మొబైల్ నంబర్, నీ ఈమెయిల్ ఐడి, ఎప్పుడు ఆర్డర్ చేసావు, ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత, ఈ డీటెయిల్స్ A to Z డీటెయిల్స్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ ఎప్పుడు, నువ్వు ఏ రోజు ఆర్డర్ పెట్టావు, ఈ డీటెయిల్స్ మొత్తం, ఓకే, ఈ డీటెయిల్స్ మొత్తం మనకి బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతాయి. ఓకే, కెనాట్ స్టోర్, లాంగ్వేజ్ స్టోర్ చేయదు, జస్ట్ ప్రాసెస్ చేస్తుంది. ఏం ప్రాసెస్ చేస్తుంది? నువ్వు ఎలా కొనాలి, ఓకే, నువ్వు ఎలా బై చేయాలి ప్రోడక్ట్ని, ఓకే, ఎలా బై చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చేస్తుంది. బట్ నువ్వు కొన్న ప్రోడక్ట్ ఏంటి, దాని ప్రైస్ ఎంత, నువ్వు ఎవరు కొన్నారు ఏంటి, ఇవన్నీ విషయాలు స్టోర్ చేయదు లాంగ్వేజ్. ఆ స్టోర్ చేయడానికి ఏం చేశారంటే ఈ సీక్వెల్ సర్వర్ యూజ్ చేస్తాం. ఓకే, సీక్వెల్ సర్వర్ యూజ్ చేస్తాం. సో ఇది సాఫ్ట్వేర్ అంటున్నాం. ఓకే, సాఫ్ట్వేర్ అంటున్నాం. సో సాఫ్ట్వేరు మనం ఓన్లీ సీక్వెల్ అనే లాంగ్వేజ్తో ఎందుకు వాడాలి? నాట్ అదర్, ఎందుకు వేరేవి యూజ్ చేయకూడదు? C++, జావా ఇలాంటి లాంగ్వేజెస్ యూజ్ చేసి సీక్వెల్ సర్వర్ ఎందుకు మనము వాడకూడదు అని అంటే సింపుల్, మనకి ఈజీ వేలో ఈజీగా ఇంగ్లీష్ వాడడానికి ఇంగ్లీష్ ఈజీగా మనము దాంట్లో రాసుకోవచ్చు. రైట్, మనం ఎట్లా మాట్లాడుకుంటాం సింపుల్ ఇంగ్లీషు, ఓకే, అలా సింపుల్ ఇంగ్లీష్లో మనము SQL క్వెరీలో రాసుకుంటాం. అదే సి లాంగ్వేజ్లో అయితే చాలా పెద్ద కాంప్లెక్స్ క్వెరీస్, చాలా పెద్ద క్వెరీస్ రాయాల్సి ఉంటుంది. నువ్వు 2 నెంబర్స్ 1, 2 ఆ 2 నెంబర్స్ని నువ్వు 3గా అవుట్పుట్ చేయడానికి సి లాంగ్వేజెస్లో మనం మినిమం ఒక 10 to 15 లైన్స్ ఆఫ్ కాంప్లెక్స్ లాజిక్ రాయాల్సి ఉంటుంది. సో అదే సీక్వెల్ సర్వర్లో 1 లైన్లో మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు సీక్వెల్ సర్వరే ఎందుకు యూజ్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నైఫ్ ఉంది. ఆ నైఫ్ మనం ఏం చేస్తాం? వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, నేను అదే నైఫ్తోని నా బియర్డ్ షేవ్ చేసుకోగలుగుతానా? లేదు, అవునా? సో అదే విధంగా ఇప్పుడు నాకు ఒక సీక్వెల్ సర్వర్ ఉంది. సీక్వెల్ సర్వర్లో నేను లాంగ్వేజ్ ఒకటి యూజ్ చేసుకోవాలి. సో SQL లాంగ్వేజ్ అనేది బ్లేడ్ లాంటిది, సి లాంగ్వేజ్ అనేది మనకి నైఫ్ లాంటిది. సింపుల్గా క్లియర్గా నీట్గా చెప్పాలంటే ఎందుకు? సి లాంగ్వేజ్లో చాలా పెద్ద లాజిక్స్, పెద్ద కాంప్లెక్స్ క్వెరీస్ రాయాల్సి ఉంటుంది. సో అవి పెద్దవి, అంటే నైఫ్ ఏంటి, వెజిటేబుల్స్ కట్ చేయడం అలాంటివి కట్ చేయడం చేస్తుంది. కానీ సింపుల్గా నా బియర్డ్ షేవ్ చేసుకోవాలంటే అవ్వద్దా? సో దానికి బ్లేడ్ కావాలి. సో అది SQL లాంగ్వేజ్ అనమాట. సో సింపుల్ SQL లాంగ్వేజ్ ఏం చేస్తుంది? మొత్తం ఈ లాంగ్వేజ్ ఏం చేస్తుంది? లాంగ్వేజ్ జస్ట్ ప్రాసెస్ చేస్తుంది. నువ్వు ఎలా కొనాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది ప్రాసెస్ చేస్తుంది. కొన్న తర్వాత నీ డేటా మొత్తం ఒక దగ్గర స్టోర్ చేయాలి. ఈ అమెజాన్ అనే కంపెనీ వాడు ఏం చేస్తాడు? నీ డేటా మొత్తం మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్, ఇప్పుడు అమెజాన్ అయితే ఆల్ ఓవర్ వరల్డ్ ఉందనుకుంటా. సో ఆ డేటా మొత్తం వాడు స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసుకునేది దాన్ని ఏమంటారంటే డేటాబేస్. ఓకే, మనకి డేటాబేసెస్ అంటాం. ఓకే, డేటాబేసెస్లో మనకి టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి. సో డీపర్గా అంటే ఒక నెక్స్ట్ ఫ్యూ క్లాసెస్లో మనం డేటాబేస్ అంటే ఏంటి, ఓకే, డేటాబేస్ వర్క్ ఎట్లా చేస్తుంది, ఇంతకు డేటాబేసే ఎందుకు, ఓకే, ఇవన్నీ అనమాట. సో ఇది సింపుల్గా వాట్ ఈజ్ SQL. ఓకే, SQL ఎలా డెవలప్ చేశారు, ఓకే, సి లాంగ్వేజ్ నుండి SQL లాంగ్వేజ్కి ఎలా డెవలప్ అయింది, సీక్వెల్ సర్వర్ ఎలా వచ్చింది, నోట్ ప్యాడ్ ఎందుకు వద్దనుకున్నారు, ఓకే, నోట్ ప్యాడ్ నుండి మనకి ఇష్యూస్ వచ్చినాయి, ఇష్యూస్ని మనం ఓవర్కమ్ ఎలా చేశారు, ఓకే, ఇదంతా బేసిక్ సీక్వెల్ లాంగ్వేజ్ అనమాట. మొత్తం సీక్వెల్ గురించి ఇదంతా. ఓకే, సో
ఎంఎస్బిఐ, ఇప్పుడు ఎంఎస్బిఐ గురించి అంటే సింపుల్, అది ఇంకా డేట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమెజానే తీసుకున్నాం. సో ఈ అమెజాన్లో ఎంతమంది వాడతారు ఈ అమెజాన్ని? డైలీ ఒక 1000 ట్రాన్సాక్షన్స్ అన్న అవుతాయా? ట్రాన్సాక్షన్స్ అంటే ఒక మినిమం వేసుకుందాం, ఓన్లీ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా మినిమం తక్కువలో తక్కువ డైలీ అమెజాన్లో ఒక 10,000 మెంబర్స్ అయినా ప్రోడక్ట్స్ బై చేస్తారు మినిమం. ఓకే, 10,000 మెంబర్స్ డేటా మొత్తం కావాలి. ఓకే, ఆ 10,000 మెంబర్స్ డేటా మొత్తం కావాలంటే మనకి ఎంత ఎంత పెద్ద డేటాబేస్ కావాలి? డేటాబేస్ అంటే సింపుల్గా నేను చూపిస్తాను డేటాబేస్ ఎట్లా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో డేటాబేసెస్ ఇది ఒక సీక్వెల్ సర్వర్ సాఫ్ట్వేర్ ఇది. ఓకే, ఈ దాంట్లో మనం లాంగ్వేజ్ దీంట్లో డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేసి ఉంటుంది. ఓకే ఓకే, దీంట్లో మనకి డేటాబేసెస్ అమెజాన్, ఓకే, ఇలా ఇండియన్ బ్యాంక్, ఇవన్నీ మనకి డేటాబేసెస్ అంటాం. ఓకే, ఈ డేటాబేసెస్లో మనకి డేటా అనేది స్టోర్ అవుద్ది. ఓకే, డేటా అనేది స్టోర్ అవుద్ది. ఎలా స్టోర్ అవుద్ది ఏంటి అని అంటే మనకి డేటా ఎలా, వాట్ టైప్ ఆఫ్ డేటా అంటే ఎట్లా డేటా సేవ్ అవుద్ది అని అంటే దానికి మనం చిన్న చిన్న క్వైరీస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు కంగారు పడకండి, మీకు జస్ట్ శాంపుల్గా మీకు చూపిస్తున్నాం. సో సో ఇలాంటి డేటా ఉంటుంది మన దగ్గర. ఓకే, కస్టమర్, ఓకే, ఇదిగో కస్టమర్ ఐడి ఏంటి, అతను ఐడి, ఒక ఐడి జనరేట్ అవుద్ది, కస్టమర్ నేమ్, అతను ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అది కాకుండా అది సింపుల్గా ఉంది. సో మనం ఇది చూసుకుంటే, ఓకే, ఇది చూసుకుంటే సింపుల్గా మీరు ఇవన్నీ టెన్షన్ పడకండి, ఇది ఏంటి ఇవన్నీ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో ఏంటో చూపిస్తా. సో ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, సో ఇది డేటా. సో ఇది ఏంటిది డేటా, ఇదంతా డేటా ఏంటిది? ప్రోడక్ట్, ఓకే, ఏ ప్రోడక్ట్ ఏ కస్టమర్ కొన్నాడు, ఓకే, ఏ రోజు కొన్నాడు, అతను ఎన్ని సేల్స్ అయినాయి, ఆ సేల్ అమౌంట్స్ ఎంత, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మొత్తం ఇది డేటాబేస్లో సేవ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మనం బై చేసామనుకోండి, ఇక్కడ బై చేస్తే మనకు ఆటోమేటిక్గా మన సర్వర్, ఇది మన సర్వర్. ఓకే, ఈ సర్వర్లో మన డేటా మొత్తం వచ్చి స్టోర్ అవుద్ది. ఓకే, మన డేటా మొత్తం వచ్చి స్టోర్ అవుద్ది సింపుల్గా, నీట్గా, క్లియర్గా. ఏంటి అంటే ఇది ఒక, ఇప్పుడు నేను చూపించాను అమెజాన్. ఓకే, అమెజాన్, ఓకే, డేటాబేస్ అనుకుందాం. ఓకే, అమెజాన్ డేటాబేస్. ఓకే, అమెజాన్ డేటాబేస్. సో దీన్ని మనం ఏమంటాం? ఓఎల్టీపీ అని కూడా అనొచ్చు. ఓకే, ఓఎల్టీపీ అంటే ఏంటి అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఓకే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటాం. ఓకే, ఓఎల్టీపీని. ఓకే, సో ఇది మన డేటాబేస్లో ఏమున్నాయి మన దగ్గర? మొత్తం డేటా ఉంటుంది. ఓకే, ఎంత డేటా ఉంటుంది దీంట్లో? ఓఎల్టీపీలో మనకి 4 to 5, ఓకే, 4 to 5 టెరాబైట్స్, 4 to 5 కూడా కాదు, 2 to 4 టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. టెరాబైట్స్ అంటే తెలుసా? ఫస్ట్ మనకి ఏమొస్తుంది? ఫస్ట్ 1 MB, ఓకే, మెగాబైట్, ఓకే, 1 గిగాబైట్ అంటే జీబీ అంటాం కదా మనం. ఓకే, 1 MB, 1 GB, ఓకే, 1 టీబీ అంటే తెలుసు, టెరాబైట్. ఓకే, టెరాబైట్. నెక్స్ట్ 1 ఎటాబైట్. ఓకే, ఎటాబైట్ అంటాం. నెక్స్ట్ 1
పెటాబైట్. ఓకే, పెటాబైట్. సో ఒక్కొక్క పెటాబైట్ ఇప్పుడు మనకి 1 MB అంటే 1 GB అంటే ఎంత? 1 GB ఈజ్ ఈక్వల్ టు 1024 MB. ఓకే, ఇంత మల్టిప్లై చేస్తే మనకి 1 GB వస్తుంది. సో సేమ్ ఇదే నంబరు ఇక్కడ మల్టిప్లై చేస్తా జీబీతో. సో అప్పుడు మనకి 1 TB అంటే మనకి 1000. ఓకే, 1000 GBకి మనకి 1 TB అంటాం. అట్లా ఇప్పుడు మళ్ళీ 1000 TBకి మనం 1 EB అంటాం. నెక్స్ట్ 1000 EBకి 1 PB అంటాం. నెక్స్ట్ 1 ZB. ఇట్లా చాలా చాలా పెద్ద మెమొరీ అనమాట ఇదంతా. ఇవన్నీ మెమొరీస్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఫోన్లో 128 GB అనేది స్పేస్ ఇస్తాడు కదా ఫోన్లో. సో 128 GB అంటే సో అది చాలా ఎక్కువ. మనకి ఎన్ని ఫైల్స్, ఎన్ని ఫొటోస్, ఎన్ని వీడియోస్ మనం అందులో సేవ్ చేసుకోవచ్చు. సో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్, థౌజండ్స్ ఆఫ్ రోస్. అది కూడా ఫొటోస్ క్లారిటీ ఎక్కువ ఉంటే దానికి స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. సో ఇలాంటి వాటిలలో మనకి ఇవి ఇప్పుడు బై చేస్తున్నామంటే వీటికి సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సైజు ఒక్కొక్క రోకి సైజు మేబీ కేబీలలో ఉంటుంది, కిలోబైట్స్. ఓకే, ఆ కిలోబైట్స్ అలాంటిది మనకి 2 to 4 TB అంటే ఎన్ని మిలియన్స్ ఆఫ్ రోస్ ఉండాలి దీంట్లో. ఈ డేటాబేస్లో ఎన్ని మిలియన్స్ ఆఫ్ రోస్ ఉంటాయి? ఒక 1000 మిలియన్స్ ఆఫ్ రోస్ ఉంటాయి. అంటే ఎన్ని రోస్ మనకు ఇంకా మనం చూడడానికి కూడా కష్టం. సో దాన్ని ఏం చేస్తామంటే ఓకే, ఈ డేటాని సో ఇప్పుడు ఈ డేటాబేస్ ఏం చేస్తుంది? ఓన్లీ 4 or 5 TB డేటానే సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఈ డేటాబేస్ ఓన్లీ 5 GB వరకే సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత నేను ఓపెన్ చేస్తుంటే ఓపెన్ కాదు. ఓకే, ఓపెన్ చేస్తుంటే ఓపెన్ కాదు, చాలా స్లో అయిపోతుంది డేటాబేస్. ఓకే, ఈ డేటాబేస్ చాలా స్లో అయిపోతుంది. ఎందుకంటే నాకు 5 GB వరకే మనకి స్పేస్ ఉంది. అంతకు మించిందనుకో మనం ఇట్లా ఓపెన్ చేస్తుంటే ఓపెన్ కాదు, లోడ్ అయితేనే ఉంటుంది. మనకు ఒక విండో వచ్చి క్లోజ్ అని చూపించేస్తుంది ఇంకా. సో అప్పుడు అలాంటి కేసెస్లో ఏం చేస్తారు? ఇప్పుడు అమెజాన్ వాడు ఎప్పుడో పెట్టినాడు. సో వాని దగ్గర లాస్ట్ 5 years, 10 years, 15 years డేటా కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు 10 years బ్యాక్ ఏదైనా ప్రోడక్ట్ కొన్నావంటే ఆ 10 years బ్యాక్ ప్రోడక్ట్ డేటా, ఎవరు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఏ ప్లేస్లో కొన్నారు, ఏ టైంకి డెలివరీ అయింది, ఓకే, ప్రోడక్ట్ మనీ కాస్ట్ ఎంత, ఏంటి, ఇదంతా డేటా 10 years బ్యాక్ ఉన్న డేటా మొత్తం ఉంటుంది. ఓకే, సో ఇందులో ఉండదు. వాడు ఏం చేస్తాడు అమెజాన్ వాడు? సో ఈ డేటా మొత్తం అంతా ఇంకొక డేటాబేస్లోకి మారుస్తాడు. ఓకే, ఇంకొక డేటాబేస్. దీన్ని ఏమంటామంటే డేటా వేర్ హౌస్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు గోడౌన్ అని అంటామా? ఏమన్నా ప్రోడక్ట్స్ హెవీగా ఉండేవి మనం అందులో పెట్టుకుంటామా గోడౌన్స్? ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం? రియల్ టైంలో ఇక్కడ బయట మార్కెట్లో గోడౌన్స్ అంటే గోడౌన్స్ నుండి మనకు షాప్స్కి సప్లై అవుతాయి. ఓకే, ఇక్కడ ఇక్కడ మన టెక్నాలజీలో మన దగ్గర ఉన్న డేటా ఓకే ఫుల్ అయిపోతుంది అని అనిపించినప్పుడు ఈ డేటా మొత్తం ఒక గోడౌన్లోకి తీసుకెళ్ళాలి. ఓకే, ఈ గోడౌన్లోకి తీసుకెళ్ళాలి. సో అక్కడికి తీసుకెళ్ళడానికి మధ్యలో స్టేజింగ్ అనేది చేస్తాం. స్టేజింగ్ అంటే ఏం లేదు, క్లీన్ చేస్తాం. స్టేజింగ్ అంటే క్లీన్ చేస్తాం. ఏం స్టేజింగ్ క్లీన్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసాం, ఇక్కడ కస్టమర్స్ అనే డేటా ఉంది. ఓకే, ఇక్కడ కస్టమర్స్ అనే టేబుల్ ఉంది. ఈ డేటా మొత్తం ఇక్కడ కస్టమర్ కీ అని ఉంది, అవునా? ఈ టేబుల్లో చూస్తే కస్టమర్ కీ ఒకటే ఉంది, కస్టమర్ నేమ్ లేదు. సో ఇలాంటి టేబుల్స్, ఇలాంటి డేటా, ఓన్లీ న్యూమరిక్స్ ఉన్న డేటా, ఓన్లీ నంబర్స్ ఉన్న డేటా మనకి ఈ గోడౌన్లోకి వెళ్తాయి. ఓకే, ఈ గోడౌన్లో పెడతాయి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమైంది? ఈ డిమ్ కస్టమర్ అని ఉందా? ఎవరన్నా కొత్తగా రిజిస్టర్ చేసుకుంటే ఈ కస్టమర్ టేబుల్ ఉంటుంది, ఆ డేటా వేర్ హౌస్లో కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది డేటా వేర్ హౌస్లో. ఈ డేటా వేర్ హౌస్ ఈ గోడౌన్లో కూడా కస్టమర్స్ డేటా ఉంటుంది. కానీ అది సింపుల్గా ఐడి, కస్టమర్ నేమ్ రెండే పెట్టుకుంటుంది.
మిగిలిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఇంకొక దాంట్లో పెట్టుకుంటాయి, ఇంకొక టేబుల్లో, ఇంకొక దాంట్లో, అంటే డేటా వేర్ హౌస్ కాదు. సో ఇదే దాంట్లో ఓకే అమెజాన్ డేటా వేర్ హౌస్ DW అంటాం. ఓకే DWని డేటా వేర్ హౌస్ అంటాం. సో ఇందులో మనకి ఎంత డేటా వరకు సపోర్ట్ చేస్తుంది అంటే 12 to 15 టెరాబైట్స్. ఓకే ఇంత డేటా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది కూడా ఫుల్ అయిపోయింది అనుకో, వాడు ఇంకొక డేటా వేర్ హౌస్ క్రియేట్ చేస్తాడు. ఓకే ఇది ఇట్లాగే పెట్టి ఇంకొక డేటా వేర్ హౌస్ క్రియేట్ చేస్తాడు. వీడు ఎందుకు డేటాలు క్రియేట్ చేసుకుంటుండు, ఏంటిది అవన్నీ అంటే మనకి ఇందాకనే మాట్లాడుకున్నాం. ఓకే ఇందాకే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి సేల్స్ ఎంత అయినాయి, లాస్ట్ ఇయర్లో సేల్స్ ఎంత అయినాయి, లాస్ట్ మంత్లో సేల్స్ ఎంత అయినాయి, ఓకే 2 years బ్యాక్లో సేల్స్ ఎంత అయినాయి. సో ఇప్పుడు 2019కి 2020కి సేల్స్ ఎంత పెరిగినాయి, తగ్గినాయా, పెరిగినాయా, ఓకే ఇలాంటివి చెక్ చేసుకోవడానికి వీడు ఈ డేటాబేస్ అన్నీ పెట్టేసుకొని, వాడు డేటా వేర్ హౌస్ అనేది పెట్టేసుకొని స్టోర్ చేసుకొని ఉంటాడు డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ఏంటి అంటే నువ్వు ఒక ప్రోడక్ట్ తీసుకున్నావు, ఒక 6 months బ్యాక్ 8 months బ్యాక్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నావు. ఆ ప్రోడక్ట్ ఓకే ఆ ప్రోడక్ట్ నీకు ఇప్పుడు ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ తీసుకున్నాం అనుకుంటా. సో వాడు మనకి వారంటీ లెటర్ ఇస్తాడా ప్రోడక్ట్తో పాటు? వారంటీ లెటర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, మనకి 6 months తర్వాత మన సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మనకి తెలియకుండా లేకపోతే మనకు ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్కి స్టోర్కి వెళ్తాం. ఆర్ ఎల్స్ మనకి ఏదైనా ప్రోడక్ట్ ఏమన్నా బాగాలేదు అనుకుంటే రిటర్న్ పెట్టుకోవడానికి మనం కాల్ చేస్తామా వాళ్ళకి? కాల్ చేసినప్పుడు జస్ట్ నీ మొబైల్ నెంబర్ లేదంటే నువ్వు నీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతావా, ఆర్ఎల్స్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతావు కదా, ఆ మొబైల్ నెంబర్ ఒక్కటి మనం క్వైరీస్ అని రాస్తాం SQL సర్వర్లో. వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఆ నంబర్ ఒకటి ఎంటర్ చేస్తారు. ఆ నంబర్ ఒకటి ఎంటర్ చేయగానే నువ్వు ఏ టైంకి కొన్నావు, ఓకే నీకు ఎప్పుడు డెలివరీ అయింది, ప్రోడక్ట్ ఏంది, దాని ప్రైస్ ఏంది, నువ్వు EMIలో తీసుకున్నావా లేకపోతే మొత్తం ఫుల్ క్యాష్ పెట్టినావా, లేకపోతే పేమెంట్ మోడ్ ఎలా చేసినావు, క్యాష్ ఆన్ డెలివరీయా, నెట్ బ్యాంకింగ్ చేసావా, జీపే చేసావా, ఇవన్నీ డేటా A to Z డేటా మొత్తం అమెజాన్ వాడి దగ్గర ఉంటుంది. నువ్వు ఎనీ టైం ఎప్పుడు కాల్ చేసి వాడికి అడిగినా వాడి దగ్గర డేటా ఉంటుంది పక్క. సో మనకి 6 months బ్యాక్ కావాలన్న డేటా కూడా మనకి మనం ఫోన్ చేస్తే మనకు చెప్తాడు. సో ఇలా తీసుకున్నారు సార్ మీరు, ఇలా జరిగింది, సో మేము 5 months వారంటీ ఇస్తాం, మీరు 6 months దాటేసింది మేము ఇయ్యలేము, ఎక్స్చేంజ్ ఆఫర్ లేదు 5 months దాటితే అని చెప్తారు వాళ్ళు. ఓకే సో ఎట్లా చెప్తారు వాళ్ళు, వాళ్ళ దగ్గర మొత్తం డేటా స్టోర్ అయ్యింది ఇక్కడ. ఓకే స్టోర్ అయ్యింది. సో ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకెళ్ళడానికి మధ్యలో మనం స్టేజింగ్ అనేది చేస్తాం. స్టేజింగ్ అంటే ఏంటి, స్టేజింగ్ అంటే క్లీన్ చేయడం. ఓకే క్లీన్ చేయడం, ఏం క్లీన్ చేయడం, ఇందులో ఉన్న డేటాని క్లీన్ చేయడం. చెత్త అంటే చెత్త ఇన్ ద సెన్స్ మనకు కావాల్సిన డేటాని తీసుకొని వెళ్ళడం, మిగిలిన డేటాని వదిలేయడం. ఓకే కావాల్సిన డేటాని తీసుకోవడం, మిగిలిన డేటాని వదిలేయడం. సో దాన్ని స్టేజింగ్ అంటాం. స్టేజింగ్ ఎలా చేస్తాము, ఇక్కడ నుండి ఇక్కడ రావడానికి ఎలా చేస్తాము, ఈ డేటాబేస్ నుండి ఈ డేటాబేస్, ఓకే ఈ డేటాబేస్ నుండి ఈ డేటాబేస్కి రావడానికి, ఇందులో ఉన్న డేటా ఇందులోకి రావడానికి మనం ఏం చేస్తాం, మనము SSIS అనేది యూజ్ చేస్తాం. SSIS అంటే సీక్వెల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్. ఓకే ఇది ఒక MSBIలో ఒక టూల్. ఓకే సీక్వెల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్. ఓకే ఇది కూడా ఒక డేటాబేసే. ఓకే స్టేజింగ్ డేటాబేస్, ఇది కూడా చిన్న డేటాబేస్. అంటే ఇందులో ఉన్న డేటా మొత్తం కాపీ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేస్తారు. ఫస్ట్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ నుండి డేటా మొత్తం ఈ SSIS, ఇది కూడా మళ్ళీ SSIS. బై యూజింగ్ SSIS మనకి ఏమేమి డేటా కావాలి, మ్యాచ్డ్ డేటా, అన్మ్యాచ్డ్ డేటా, ఓకే డేటాని మనము ఎలాంటి డేటా కావాలి, ఓకే ఓన్లీ కొంచెమే కావాలా డేటా, కొంచెం ఇన్ ద సెన్స్ డేటాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ ఉన్నాయా, ఈ టేబుల్స్లో నాకు ఇది వద్దు, ఓన్లీ ఇవే కావాలి, ఓకే ఇది అంత ఇంపార్టెంట్ లేదు అని అనుకున్నప్పుడు, సో ఇవన్నీ మనం చేసుకోవచ్చు బై యూజింగ్ SSIS. ఓకే SSIS వర్క్ ఇది. MSBI మనం MSBI అన్నామా, MSBIలో 3 టూల్స్. ఓకే MSBIలో 3 టూల్స్ ఏమేంటి,
త్రీ టూల్స్ ఏమేమిటి, మనం ఏమేమి అనుకున్నాం? త్రీ టూల్స్ ఏమేమి అనుకున్నాం? ఫస్ట్ది SSIS, SSAS, SSRS, SSIS. IS. ఓకే, ఈ టూల్స్ అనుకున్నామా? సో ఈ టూల్స్లో, ఈ త్రీ టూల్స్లో ఒక టూల్ SSAIS అనే టూల్ ఈ వర్క్ చేస్తుంది. సో ఈ వర్క్ చేస్తుంది ఏంటి? ఇక్కడ ఉన్న డేటాని స్టేజింగ్లోకి వేసి, యాజ్ ఇట్ ఈజ్ డేటాని స్టేజింగ్లోకి వేసి, స్టేజింగ్ నుండి డేటా వేరోజ్లోకి మూవ్ చేస్తుంది డేటా. ఓకే, సో వాట్ అబౌట్ SSAS, SSRS? ఓకే, ఏఎస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? డేటా 12 నుండి 15 టెరాబైట్స్ డేటా ఉంది. అంటే దీనికి ఎన్ని రెట్లు ఎక్కువ? ఒక 10 టైమ్స్ ఎక్కువ, 10 టైమ్స్ 8 టైమ్స్ ఎక్కువ. అంటే దీంట్లో ఇంకెంత డేటా ఉండొచ్చు? ఓకే, ల్యాక్స్, మిలియన్స్, ఎన్ని రోస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. సో 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 దీనికి మనం ఏం చేస్తాము? ఇప్పుడు మనం ఎస్క్యూఎల్లో ఏం చేస్తాం? మనం క్వైరీస్ రాస్తాం. ఎస్క్యూఎల్ మనము రిట్రీవ్ చేసుకోవచ్చు డేటాని. ఓకే, డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. రిట్రీవ్ అన్ ద సెన్స్ మనకి ఇప్పుడు చూడు, ఇక్కడ డిమ్ కస్టమర్ అని ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిట్రీవ్ అంటే ఏం చేస్తుంది ఇంతకీ? రిట్రీవ్ అంటే ఏంటి? ఓకే, ఇది నాకు ఒక టేబుల్ ఉంది, అంటే ఇందులో ఒక డేటా ఉంది. అకౌంట్ మాస్టర్, అకౌంట్ అనేది మొత్తం అకౌంట్స్, ఇక అకౌంట్ ఐడి, అకౌంట్ నేమ్, ఓకే, అకౌంటెంట్ నేమ్, బ్యాంక్లో అకౌంటెంట్ నేమ్, అడ్రస్ ఏంటి, ఏ బ్రాంచ్లో ఉన్నాడు, ఇతను ఏ అకౌంట్ ఓపెన్ చేసినాడు, సేవింగ్స్ బ్యాంకు, ఓకే, ఏ డేట్కి ఓపెన్ చేసినాడు అకౌంట్, అతను క్లియర్ బ్యాలెన్స్ ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉంది, అన్క్లియర్ బ్యాలెన్స్ ఎంత, ఇతని స్టేటస్ ఆపరేషనలా, ఓకే, ఇన్ఆపరేటివా, ఓకే, అంటే చాలా రోజుల నుండి మానేశాడా, అంటే ఏమి ట్రాన్సాక్షన్స్ ఏం చేయట్లేదా, ఓకే. సో ఇలాంటి డేటా మన దగ్గర ఉంది. సో రిట్రీవ్ చేసుకోవడం డేటా అంటే నేనేం చేస్తా? దీనికి సింపుల్గా క్వైరీ రాస్తా. ఓకే, మీరు ఇవన్నీ టెన్షన్ పడకండి ఏం రాస్తున్నా అని. సో జస్ట్ సింపుల్గా మీకు అర్థం కావడానికి, సో నాకు బ్రాంచ్ 1లో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో చూసుకోవడానికి నేను క్వైరీ రాస్తాను. చూడండి, నాకు బ్రాంచ్ 1లో అన్ని బ్రాంచ్ 1 ఇంతమందే ఉన్నారు. ఓకే, ఇది రిట్రీవ్ అంటారు మనం. ఓకే, మనకు నచ్చినట్టు డేటాని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చేంజ్ ఇన్ ద సెన్స్ జస్ట్ క్వైరీ రాయడం. ఓకే, మళ్ళీ పాత టేబుల్లో వెళ్ళి చూస్తే మనకు డేటా మొత్తం ఉంటుంది. జస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఈ దాంట్లో ఉన్న దాంట్లో నాకు కావాల్సింది నేను తీసుకుంటున్నా. ఓకే, నాకు కావాల్సింది నేను తీసుకుంటున్నా. నాకు కావాల్సింది నేను తీసుకుంటున్నా అంటే సింపుల్ క్వైరీస్ ఉంటాయి, వెరీ కాంప్లెక్స్ ఏముండదు. వేర్ అంటే వేరు, బిఆర్ఐడి, ఈ కాలంలో నాకు ఓన్లీ BR1 కావాలి. ఓకే, ఈ టేబుల్లో. ఓకే, జస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసామనుకోండి మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో మన దగ్గర డేటా అనేది చాలా తక్కువ ఉంది. ఇది చూడండి, ఈ టేబుల్లో మనకి ఎన్ని ఉన్నాయి? 60 రోసే ఉన్నాయి. 60 రోస్ ఉన్నాయి, ఓన్లీ 60 రోస్. అదే రియల్ టైంలో మనం ఇక్కడ ఎన్ని మాట్లాడుకున్నాం? 12 నుండి 15 TB. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఇది ఎంత ఉంటుంది తెలుసా? ఈ యొక్క అకౌంట్ మాస్టర్ సైజ్ ఎంత ఉంటుంది తెలుసా? మా అంటే ఒక 50 KB. ఓకే, 50 KB ఉంటుంది అంతే, 1 MB కూడా ఉండదు, 50 KB ఉంటుంది 60 రోస్ అంటే. అలాంటిది మీరు ఊహించుకోండి, 12 to 15 TB డేటా, దాంట్లో మనకి 8 TB ఫుల్ అయిపోయింది అనుకున్నాం. ఓకే, 8 TB డేటా ఉంది దీంట్లో. ఓకే, 8 TB డేటా, 8 TB డేటా, సారీ 8 TB డేటా. సో నువ్వు రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి. ఓకే, రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాము అని అంటే సింపుల్. సో రిపోర్ట్స్ క్రియేట్ చేయడం ఏంటి అంటే, 1 సెకండ్. సో ఇలాంటి రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి మనం. ఓకే, ఇలాంటి రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి రియల్ టైంలో. ఓకే, రియల్ టైంలో కూడా ఇట్లాగే ఉంటుంది. ఓకే, సో ఇలాంటి రిపోర్ట్స్ మనం క్రియేట్ చేయాలి. ఇవి లోడ్ మెల్లగా అవుతున్నాయి. ఇలాంటి రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి మనం. ఓకే, ఇలాంటి రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి అని అంటే మనం SQL సర్వర్ క్వైరీ అనేది రాయాలి. ఇలాంటి క్వైరీ రాస్తే మనకి ఇట్లా రిపోర్ట్ క్రియేట్ అవుద్ది.
ఓకే, ఈ రిపోర్ట్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం? బై యూజింగ్ వాట్ వి విల్ క్రియేట్ ద రిపోర్ట్స్ బై యూజింగ్ ఎస్ఎస్ఆర్ఎస్. ఓకే, నువ్వు ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్ట్స్ క్రియేట్ చేసి క్లయింట్కి మనం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి రిపోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ తీసుకుందాం. ఫర్ ఎవ్రీ 15th డేట్ ఆటోమేటిక్గా మనకి క్రెడిట్ కార్డు పీడిఎఫ్లో జనరేట్ అయిపోద్ది, అవునా? బై 12 o'clock మనకి జనరేట్ అయిపోద్ది. సో సో ఇప్పుడు అమెజాన్ క్లయింట్ ఉన్నాడు. సో ఈ క్లయింట్ ఏం అడుగుతాడు? నాకు రిపోర్ట్స్ కావాలి. ఓకే, నాకు రిపోర్ట్స్ కావాలి. లాస్ట్ 1 yearలో ఎంతమంది, ఎవరెవరు, ఎక్కడ అడ్రస్, వాళ్ళ ఏంటి, ఇవన్నీ డేటా కావాలి. ఓకే, ఎవరు హయ్యెస్ట్, ఎవరు ఎక్కువ ఆర్డర్ చేశారు, ఓకే, ఎవరు ఎక్కువ సేల్స్, ఎవరు ఎక్కువ అమౌంట్ పెట్టారు మన ఆర్డర్లో, మన అమెజాన్లో ఈ 1 yearలో, ఇవన్నీ డేటా వాడు అడుగుతాడు. ఎందుకు? ఇవన్నీ డేటా చూసుకొని వాడు ఏంటి ఏం లేదు అన్నీ చూసుకుంటాడు. సో బై యూజింగ్ ఎస్ఎస్ఆర్ఎస్, ఓకే, బై యూజింగ్ ఎస్ఎస్ఆర్ఎస్ మనం ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ క్రియేట్ చేసి ఇవ్వాలి. వాడు ఆఫర్లు పెట్టుకుంటాడు. 1 yearలో ఒకవేళ ఒక 1 lakh ఆర్ 5 lakhs షాపింగ్ చేసామనుకో అమెజాన్లో, వాడు ఆఫర్ పెట్టుకుంటాడు. ఓకే, వాడు ఏం పెట్టుకుంటాడు? మీరు ఇట్లా ప్రోడక్ట్స్ మీరు షాపింగ్ చేశారు, సో వీఆర్ హ్యాపీ, సో మేము ఒక చిన్న గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి వీడి రిపోర్టు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాడు, ఓకే, యూజర్కి. సో ఈ ఎస్ఎస్ఆర్ఎస్ మనం క్వేరీస్ ఎక్కడి నుంచి రాయొచ్చు? ఇక్కడ నుంచి కూడా రాయొచ్చు. అంటే ఇందులో కూడా డేటా ఉంది. ఇందులోంచి కూడా మనం అంటే సింపుల్ డేటాబేస్ ఇది. అంటే సింపుల్ డేటాబేస్ అంటే ఓఎల్టీపీ. ఓకే, ఓఎల్టీపీ డేటాబేస్ అంటాం. ఓకే, ఓఎల్టీపీలో నుండి కూడా మనం క్వేరీస్ రాయొచ్చు. ఓకే, ఎస్క్యూఎల్ క్వేరీస్ రాసి మనం రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. ఇందులో ఎక్కువ డేటా ఉంది. సో మనకి రిపోర్ట్స్ అనేవి చాలా మెల్లగా లోడ్ అవుతాయి. ఎందుకు? ఎక్కువ డేటా ఉంది. ఆ ఎక్కువ డేటాని మనము ప్రజెంట్ చేయాలంటే మెల్లిగా స్లోగా లోడ్ అవుతాయి. సో బై యూజింగ్ డేటా వేర్ హౌస్ ఆల్సో, ఓకే, బై యూజింగ్ డేటా వేర్ హౌస్ ఆల్సో మనము క్వేరీస్ రాయొచ్చు. సేమ్ ఇవే క్వేరీస్ రాయొచ్చు. ఓకే, సేమ్ ఇవే క్వేరీస్, ఎస్క్యూఎల్ క్వేరీస్. ఓకే, ఎస్క్యూఎల్ క్వేరీస్ అంటే నేను చూపించాను ఇందాక. ఒక బ్రాంచ్ 1లో ఉన్న కస్టమర్స్ కావాలనుకుంటే నేను డైరెక్ట్ ఇట్లాంటి క్వేరీ రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అవునా? సో బ్రాంచ్లో ఉన్న కస్టమర్స్ అలాంటి క్వేరీస్ రాసుకోవచ్చు. సో ఇందులో డేటా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేస్తుంది? డేటా ఎక్కువ ఉంటే ఒక్కొక్క రోకి వెళ్ళి ఇది బ్రాంచ్ 1 ఉందా, రో బై రో ఆపరేషన్స్ చేసి మనకు అప్పుడు అవుట్పుట్ ఇస్తుంది. సో అది చాలా టైం పడుతుంది. అందుకే ఏం చేశారంటే ఎస్ఎస్ఏఎస్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, ఎస్ఎస్ఏఎస్ అంటే క్యూబ్. ఓకే, మల్టీ డైమెన్షనల్ అనమాట. ఎస్ఎస్ఏఎస్ ఏం చేస్తుంది అంటే అగ్రిగేషన్స్ అన్నీ చేస్తుంది. ఎట్లా అగ్రిగేషన్ చేస్తుంది? బై యూజింగ్, ఓకే, ఇది సోర్స్గా తీసుకుంటుంది. ఏంటి? అమెజాన్ డేటా వేర్ హౌస్ సోర్స్ దానికి ఇప్పుడు. ఓకే, అమెజాన్ డేటా వేర్ హౌస్ సోర్స్. ఈ దాంట్లో ఉన్న డేటా మొత్తం తీసేసుకొని క్యూబ్ ఏం చేస్తుంది? ఈ దాంట్లో ఉన్న డేటా మొత్తం తీసేసుకొని అగ్రిగేషన్స్ చేస్తుంది. అగ్రిగేషన్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం సింపుల్గా ఒక క్వెరీ రాసుకున్నామా? అగ్రిగేషన్స్ అంటే ఈ యొక్క టేబుల్లో బ్రాంచ్ 1 ఆల్రెడీ ఇది ఎగ్జిక్యూట్ చేసి క్యూబ్లో పెట్టుకుంటుంది. BR1 కస్టమర్స్. ఓకే, BR1 కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? BR1 కస్టమర్స్ 6 members ఉన్నారు. సో 6 members, 6 అని రాసుకుంటుంది. అంటే ఎవరెవరు ఇంతకి. ఓకే, ఎవరెవరు ఏం లేదు, డేటా మొత్తం ఈ క్యూబ్లో సేవ్ చేసుకుంటుంది. సో అలాంటిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రిగేషన్స్. డిఫరెంట్ టైప్స్ అంటే BR1, BR2, BR3, BR4, BR1 అండ్ BR2 ఎంతమంది, BR1 అండ్ BR3 ఎంతమంది. ఓకే, మొత్తం అన్నీ నా దగ్గర 8 బ్రాంచెస్ ఉన్నాయి. 8 బ్రాంచెస్ కలిపి ఎంతమంది. ఓకే, ఓన్లీ 8thలో ఎంతమంది. ఓకే, ఎవరిది హైయెస్ట్ అమౌంట్ ఉంది. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వేరీస్
మనం జస్ట్ సింపుల్ ఒక క్యూబ్ క్రియేట్ చేయడానికి మనకి ఒక 5 మినిట్స్ చాలు. ఇది క్రియేట్ చేయడానికి, క్యూబ్ క్రియేట్ చేయడానికి. ఇది ఏంటి? బై యూజింగ్ SSAS. ఓకే, ఒక క్యూబ్ క్రియేట్ చేయడానికి మనకు 5 మినిట్స్ పట్టుద్ది. ఆ 5 మినిట్స్ జస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మన డేటాని బట్టి, ఓకే, మన దగ్గర డేటా ఎక్కువ ఉంటే అది ఏం చేస్తుంది? టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, అన్ని అగ్రిగేషన్స్ చేయాలి కదా. అన్ని అగ్రిగేషన్స్ అంటే BR1, BR2, ఓన్లీ BR1 అని కాదు, నేను ఓన్లీ బ్రాంచ్ గురించి మాట్లాడట్లేదు. ఓకే, సిటీ వైజ్, స్టేట్ వైజ్, అట్లాంటి ప్రోడక్ట్ వైజ్, ఓన్లీ సేవింగ్స్ బ్యాంక్స్ ఎంతమందికి ఉన్నాయి, లోన్ అకౌంట్స్ ఎంతమందికి ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎంతమందికి ఉన్నాయి, సేవింగ్స్ బ్యాంక్స్, లోన్ అకౌంట్స్ రెండు కలిపి ఎంతమందికి ఉన్నాయి. సో ఇవన్నీ అగ్రిగేషన్స్ క్యూబ్ చేస్తుంది. ఓకే, ఆ క్యూబ్ ఎక్కడ మనం క్రియేట్ చేస్తాం? SSASలో క్రియేట్ చేస్తాం. ఓకే, SSASలో మనం క్యూబ్ క్రియేట్ చేస్తాం. ఓకే, దీని నుండి ఆల్రెడీ అగ్రిగేషన్స్ అయిపోయినాయి కాబట్టి సో దీని నుండి మనకి SSRS రిపోర్ట్స్ రాస్తాం. సో ఇక్కడ క్యూబ్లో మనకి SSASలో MDX క్వెరీస్ అని ఉంటాయి. వెరీ వెరీ సింపుల్. దీనికంటే ఇవి చాలా చాలా సింపుల్ క్వెరీస్. దట్టు ఇప్పుడు ఆల్రెడీ అగ్రిగేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఏం చేయడం అవసరం లేదు, జస్ట్ ఇందులో ఉన్న అవుట్పుట్ డైరెక్ట్ రిపోర్ట్ క్రియేట్ చేయడం. ఓకే, ఇందులో ఉన్న అవుట్పుట్ డైరెక్ట్ క్రియేట్ చేయడం. ఇవి ఏంటి? వెరీ వెరీ ఫాస్ట్, వెరీ వెరీ ఫాస్ట్. ఓకే, ఇవి వెరీ స్లో, వెరీ స్లో. ఇవి అయితే వెరీ వెరీ స్లో. ఓకే, వెరీ వెరీ స్లో. ఎందుకు? దీంట్లో డేటా ఎక్కువ ఉంది కాబట్టి చాలా స్లోగా పనిచేస్తుంది రిపోర్ట్స్. మనకి రిపోర్ట్స్ వస్తాయి, రావని కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఇది క్లిక్ చేయగానే నాకు ఎంత టైంలో ఓపెన్ అయిపోయింది? వితిన్ సెకండ్స్లో అయిపోయింది. ఎందుకు? నా దగ్గర డేటా తక్కువ ఉంది. ఓకే, సో ఇట్లా మనకి ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయి, మనకు క్వైరీస్ ఉంటాయి, రిక్వైర్మెంట్ ఉంటుంది క్లయింట్ దగ్గర నుంచి. సో 2012లో బుక్స్ మొత్తము ఎంత సేల్స్ అయినాయి, ఎన్ని రూపీస్ వచ్చినాయి మనకి, 2013లో ఎంత వచ్చింది, 2014లో ఎంత వచ్చింది, 15లో ఎంత వచ్చింది, 16లో ఎంత వచ్చింది, క్లోత్స్ ఎంత వచ్చినాయి, ఓకే, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఓకే, వీటి సేల్స్ ఎంత ఉంది 2012లో. సో 2012కి 16కి కంపేర్ చేస్తే ఏమైనా పెరిగిందా లేదా? సో ఇవన్నీ ఫర్నిచరు, ఇవన్నీ డేటా వాడి దగ్గర ఉంటాయి. ఓకే, వీడు గార్డెనింగ్ 2012లో పెట్టలేదు, 2012లో పెట్టినా కూడా ఏమి కూడా సేల్ అవ్వలేదు. సో అలాంటి డేటా అనమాట. సో ఇవన్నీ ఎట్లా? ఇప్పుడు నేను ఎంత సింపుల్గా ఇట్లా క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోయిందా? కానీ ఈ SQL క్వెరీస్ రాసి, ఓకే, బై యూజింగ్ OLTP డేటాబేస్, ఓకే, మనకి చాలా స్లోగా వస్తుంది రిపోర్ట్. మెల్లగా తిరుగుతూనే తిరుగుతుంది. ఓకే, అదే నువ్వు SSAS నుండి MDX క్వెరీస్ రాసి రిపోర్ట్స్ క్రియేట్ చేసావనుకో, రిపోర్ట్స్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే సింపుల్. అదే మనకి ఇప్పుడు టూల్ అని చెప్పాను కదా, SSASలోనే మనము MDX క్వెరీస్ రాస్తాం. సో SSRSలో మనం రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేను చూపించాను రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ చాలా సింపుల్, ఏముండదు. జస్ట్ మనం దీనికి ఒక క్వెరీ MDXలో ఒక క్వెరీ రాయాలి. దీనికి ఒక క్వెరీ రాసి రిపోర్టింగ్ SSRSలో మనము పేస్ట్ చేసేసినాం అనుకో, ఆటోమేటిక్గా మనకి డేటా అనేది వస్తుంది. సో ఓన్లీ SSRSలో మనకి అదొక్కటే డేటా అని కాదు, మనకి చాలా డేటా వస్తుంది. ఓకే, SSRSలో మనకి ఇప్పుడు చూడు, ఇక్కడ గ్రాండ్ టోటల్, ఇవి మనం SQLలో చేయొచ్చు, చేస్తే మనకు మళ్ళీ ఇట్లా ఒక రో వస్తుంది. సో అలా కాకుండా మనకు ఓన్లీ ఇది ఒక్కటే కావాలి అని అంటే సో ఇదంతా SSRSలో చేసుకోవచ్చు. ఇది మొత్తం టోటల్ అనమాట, దీని మొత్తం టోటల్ ఇది. ఓకే, అట్లా. సో ఈ ఒక్కొక్క పేజ్ టోటల్ ఎంత, సో ఇది ఫ్లిప్కార్ట్, సో ప్రోడక్ట్ సేల్స్ అని ఇట్లా, అర్థమవుతుందా? సో ఇలాంటి రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి మనం MDX క్వెరీస్ రాస్తే వెరీ వెరీ ఫాస్టర్, చాలా స్పీడ్గా మనకి రిపోర్ట్స్ జనరేట్ చేస్తాయి. సో క్లయింట్ హ్యాపీ, మనం హ్యాపీ. ఇట్లా స్లోగా రన్ అయిందనుకో, ఆ క్లయింట్కి పిచ్చ కోపం వస్తుంది. ఏంది ఇంత స్లోగా, నేను ఇంతసేపు వెయిట్ చేయాలి, నాకు వేరే పనులు లేవా అని అంటాడు.
ఓకే. సో, మనం చేసే వర్క్ ఏముండదు. సింపుల్ ఆఫీస్‌లో. మనకి రిక్వైర్మెంట్ వస్తది. ఆల్రెడీ డేటాబేసెస్ మన దగ్గర ఉంటాయి. ఓకే. ఆ డేటాబేసెస్‌లో నువ్వు ఈ డేటాబేస్ నుండి ఈ డేటాబేస్‌కి మూవ్ చేయడము, లేకపోతే ఇది ఒక వర్క్. ఎస్ఎస్ఏఎస్ అనేది ఒక టూల్. ఓకే. ఈ టూల్ మీద నీకు ఒక వర్క్ ఉంటుంది. ఒకవేళ ఇది ఏం వర్క్ లేకపోయిందనుకో, నాకు రిపోర్ట్స్ క్రియేట్ చేయమంటారు. ఓకే. రిపోర్ట్స్ నువ్వు క్రియేట్ చేయొచ్చు. మనకు క్వెరీస్ వేరే వాళ్ళు రాసి మనకి ఇస్తారు. మనం జస్ట్ రిపోర్ట్స్ ఇట్లా నీట్గా డిజైన్ చేయవచ్చు. ఓకే. అట్లా కాదు, అదొకటి కాదు. సో మనకి ఏమేమి ఈ ఒక్క టూల్ నేర్చుకుంటే మనకి 3 జాబ్స్ 4 జాబ్స్ వస్తాయి. ఓకే. 4 డిఫరెంట్ టెక్నాలజీస్ నేర్చుకున్నట్టు. ఓకే. ఏంటి ఫస్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. ఎస్క్యూఎల్ సర్వర్లో మనము ఎట్లా రిట్రీవ్ చేసుకోవాలి డేటాని, క్వెరీస్ ఎట్లా రాయాలి, ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో కమింగ్ టు ఎస్ఎస్ఐఎస్, ఇక్కడ డేటా నుండి ఇక్కడ డేటాకి మార్చడం. ఇది ఏమి అంత సింపుల్ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ మార్చడానికి సింపుల్ అని అనుకుంటాం కానీ, సో మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. ఆ కండిషన్స్ ఏంటి, మనం కొంచెం డేటాని రిమూవ్ చేయాలి, చెత్త అంతని రిమూవ్ చేసి క్లీన్గా చేసి స్టేజింగ్లో మొత్తం క్లీన్గా చేసి ఇక్కడ నుండి డేటా మళ్ళీ ఇక్కడికి పంపించాలి. ఓకే. ఇదొకటి. ఓకే. మనకు ఒకవేళ మనకి జాబ్లో వెళ్ళిన తర్వాత మనకి డైరెక్ట్గా మొత్తం అన్నీ ఒకటే వర్క్ ఇయ్యరు. ఓకే. డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్. నీకు ఎస్ఎస్ఐఎస్ ప్రాజెక్టు, ఎస్ఎస్ఐఎస్ వర్క్ ఉంటే ఎస్ఎస్ఐఎస్ ఇస్తారు. ఓకే. ప్రాజెక్ట్ మొత్తం ఉంటుంది, ఇవంతా వర్క్ ఉంటుంది, కానీ అన్నిట్లో నీకు అలాట్ చేయరు. ఏదో ఒక దాంట్లో నీకు అలాట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు అన్నిట్లో అలాట్ చేసి అన్నిట్లో రాయాలంటే, అన్నిట్లో వర్క్ చేయాలంటే కష్టం. సో మనకి ఎట్లుంటారంటే ఆఫీస్లో వెళ్ళిన తర్వాత టీమ్ సైజు ఒక 10 to 12 మెంబర్స్ ఉన్నారనుకో, ఒక 3 మెంబర్స్ ఎస్ఎస్ఐఎస్ మీద వర్క్ చేస్తారు. ఓకే. ఇంకొక 3 మెంబర్స్ ఎస్ఎస్ఏఎస్ మీద వర్క్ చేస్తారు. ఓకే. ఇంకో 3 మెంబర్స్ రిపోర్ట్స్ క్రియేట్ చేస్తారు. మధ్యలో ఇంకొక 2-3 మెంబర్స్ ఏం చేస్తారు, క్వైరీస్ రాస్తారు. ఎండిఎక్స్ క్వైరీస్, ఎస్క్యూఎల్ క్వైరీస్. వాళ్ళు ఏం చేస్తారు, మనకి రిక్వైర్మెంట్ మనం అంటాం, మనకి ఏం రిక్వైర్మెంట్, ఈ రిపోర్టింగ్ క్రియేట్ చేసేటోడు మా రిక్వైర్మెంట్ ఉంది, సో మీరు ఈ క్వైరీస్ రాసి మాకు ఇచ్చేయండి, మేము రిపోర్ట్స్ క్రియేట్ చేయాలని అంటారు వాళ్ళు. సో మనం అట్లా రిపోర్ట్స్ క్రియేట్ చేసి. వాయిస్ బ్రేక్ అవుతుంది. సో ఇప్పుడు క్లియర్గా ఉందా? వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుంది. లేదు. ఇప్పుడు క్లియర్గా ఉందా? లేదు, క్లియర్గా రావట్లే. నీకు బాగానే వినిపిస్తుందా వాళ్ళది? లేదు, నాది ప్రెజెంటేషన్ నెట్వర్క్ లాస్ అయింది. లేదు భరత్, వినిపించట్లేదు నాకు కూడా, కట్ అవుతుంది. ఇప్పుడేనా వాయిస్ కట్? ఇప్పుడేనా చాలాసేపటి నుండి? స్టిల్ ఇంకా అట్లానే ఉంది. అలాగే ఉంది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? మళ్ళీ ఒకసారి. ఇప్పుడు క్లియర్గా ఉందా? ఇప్పుడు అలాగే ఉంది డిపి. అట్లానే ఉంది. నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఇక్కడ. ఎస్ఎస్ఏఎస్, ఎస్ఎస్ఆర్ఎస్, ఎస్ఎస్ఐఎస్ అన్నావు కదా, ఈ 3 స్టేజింగ్ లో యూజ్ చేసే టూల్స్ కదా? 3 డిఫరెంట్ పర్పస్. స్టేజింగ్ 3 డిఫరెంట్ పర్పస్. స్టేజింగ్ అనేది ఏంటంటే జస్ట్ ఇందులో ఉన్న డేటా, ఇందులో ఏమన్నా చెత్త కనుక ఉంటే ఇది రిమూవ్ చేసి దీంట్లోకి డంప్ చేయడం బై యూజింగ్ ఎస్ఎస్ఐఎస్. ఓన్లీ ఎస్ఎస్ఐఎస్ మనం అది పని చేసేది. ఎస్ఎస్ఏఎస్ ఏం చేస్తుంది అంటే ఈ డేటా వేర్ హౌస్గా సోర్స్గా తీసుకొని, అంటే ఇందులో ఉన్న డేటాని తీసుకొని మనకి అగ్రిగేషన్స్ అన్నీ చేస్తాయి. అగ్రిగేషన్స్ ఇన్ ద సెన్స్
మొత్తం మనకి ఇందాక మాట్లాడుకున్నాం ఓన్లీ బ్రాంచ్ 1లో 6 ఉన్నాయి అని అంటే అది నైన్. బ్రాంచ్ 2లో, బ్రాంచ్ 3లో, బ్రాంచ్ 4లో, బ్రాంచ్ 192, బ్రాంచ్ 193, బ్రాంచ్ 1, 2, 3లో ఎన్ని. సో ఇవన్నీ అగ్రిగేషన్ ఎగ్జిక్యూట్ చేస్తాయి. క్రియేట్ చేసేప్పుడే ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న డేటాని మనం ఎట్లా క్వేరీస్ రాస్తున్నాం. సో ఇందులో ఉన్న డేటాని కూడా మనం ఎండిఎక్స్ అనేవి క్వేరీస్, ఓకే, మల్టీ డైమెన్షనల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఈ క్వేరీస్ రాసి మనం రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం. సో మనకి ఎంఎస్బిఐ ఇప్పుడు జాబ్స్ ఎట్లా ఉన్నాయంటే జాబ్స్ ఎస్క్యూఎల్ అండ్ ఎంఎస్బిఐ అని అంటారు. సో మన ప్రాజెక్ట్ డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్. ఒకవేళ ఇప్పుడు ప్రాజెక్ట్ ఒక 15 మెంబర్స్ 20 మెంబర్స్ ప్రాజెక్ట్ టీమ్ సైజ్ అనుకుంటే ఇందులో ఈ ఎస్ఎస్ఐఎస్ 3 మెంబర్స్ చేస్తారు, ఈ ఏఎస్ 4 మెంబర్స్ 5 మెంబర్స్ చేస్తారు క్యూబ్ క్రియేషన్స్. ఓకే, ఈ ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్ట్స్ క్రియేట్ చేయడం ఒక 4-5 మెంబర్స్. సో మళ్ళీ ఎండిఎక్స్ క్వేరీస్ కానీ ఎస్క్యూఎల్ క్వేరీస్ రాయడం కానీ ఇంకొక 2-3 మెంబర్స్. సో ఇలా డివైడ్ చేస్తారు ప్రాజెక్ట్లో వెళ్ళిన తర్వాత. సో మనం ఓన్లీ ఎండిఎక్స్ క్వేరీస్ రాసే ఉంటే ఓన్లీ ఎండిఎక్స్ క్వేరీసే రాస్తాం. ఈ క్యూబ్ క్రియేట్ చేసేది ఉంటే క్యూబ్ క్రియేట్ చేస్తాం. మనకు అన్ని రిక్వైర్మెంట్స్ వస్తాయి. క్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలి, ఏమేమి వాడాలి, ఏంటి. సో ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు స్టేజింగ్ అనేది ఒకళ్ళే చేస్తారు. స్టేజింగ్ అనేది ఒకలే చేస్తారు. స్టేజింగ్ అంటే ఐఎస్, ఓకే, ఎస్ఎస్ఐఎస్ అది ఒక టాస్క్. ఇది ఒక టాస్క్. 3 టూల్స్ కదా, 3 టూల్స్ కదా, 3లో ఒకటి కంప్లీట్ గా నువ్వు దీని మీద కూర్చుంటావు ప్రాజెక్ట్ అయిపోయేదాకా. అవును, ఓకే. అదే మన టాస్క్, అదే మన పని, ఇంకా మొత్తం ఇదే చేయాలి. ఓకే, మొత్తం ఇదే చేయాలి. ఒకవేళ ఇదైతే ఎస్ఎస్ఏఎస్ అంటే ఓన్లీ క్యూబ్ క్రియేషన్ ఉంటది, మనకి క్యూబ్ క్రియేషన్ ఉంటది. ఒకవేళ క్యూబ్ క్రియేషన్ లేకపోతే విత్ ఎండిఎక్స్ క్వైరీస్ ఒక క్యూబ్ క్రియేట్ చేసి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనకు ఎండిఎక్స్ క్వైరీస్ కూడా రాయొచ్చు. ఓకే, సో దానికి ఒకటి, ఓకే, స్పెషల్ గా, ఓకే, వాళ్ళకి ఏ ఒక్క దాంట్లో ఇప్పుడు 20 మెంబర్స్ వాళ్ళ టీమ్ సైజు, 20 మెంబర్స్ ని ఇట్లా డివైడ్ చేసినారు. ఓకే, సో కంపెనీకి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇందులో ఇద్దరు ఒక్కడే ఉన్నాడు ఎస్ఎస్ఐఎస్ క్యూబ్ క్రియేషన్ లో. సో ఈ ఒక్కడికి చాలా బర్డెన్ అయిపోతుంది, రిక్వైర్మెంట్ చాలా ఉంది, ప్రాజెక్ట్ చాలా పెద్దది, రిక్వైర్మెంట్ చాలా ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు కంపెనీ వాళ్ళు, సో వాళ్ళు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఎంఎస్బిఐ అని పెడతారు. ఎంఎస్బిఐలో ఎస్ఎస్ఏఎస్ మనకి ఇంటర్వ్యూ చేసేప్పుడు మా దగ్గర వేకెన్సీస్ ఎస్ఎస్ఏఎస్ చాలా ఉన్నాయి, యాక్చువల్గా చాలా అని కాదు, మాకు ఇమీడియట్ కావాలి ఎస్ఎస్ఏఎస్ పైన. ఓకే, ఇలాంటి ప్రాజెక్ట్ రన్ అవుతుంది, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్, సో అని చెప్పి మనకి ఇంటర్వ్యూ దీని మీద తీసుకుంటారు. దీని మీద తీసుకొని మనకి డైరెక్ట్ వెళ్ళిపోగానే ప్రాజెక్ట్ మనకి ఏంటి ఏం లేదు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా, ఏం చేయాలి ఏం లేదు అన్ని రిక్వైర్మెంట్స్ చూపిస్తారు. సో మనం వర్క్ స్టార్ట్ చేయడం ఇంకా. ఓకే, సో ఇది అట్లా. సో ఎస్ఎస్ఆర్ఎస్ కూడా అంతే. ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది అంటే నాకు డైలీ ఒక 15 రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి అని అంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకు హైలీ ఇంపాసిబుల్ అంటే పాసిబులే, మనం అడ్డదొడ్డంగా చేసేస్తాం ఒక్కడే ఇద్దరే ఉంటే. సో ఇంకొక 2-3 ఉన్నారనుకో డివైడ్ చేసుకోవచ్చు. 15 రిపోర్ట్స్ని డివైడ్ చేసుకొని ఇట్లా నీట్గా వితౌట్ ఎనీ ఎర్రర్స్ అంటే ఇప్పుడు మళ్ళీ క్లయింట్ దగ్గరికి వెళ్ళి క్లయింట్ మీరు ఇక్కడ ఇది తప్పు చేశారు, అక్కడ అది తప్పు చేశారని చూపించకుండా మనము అట్లా కొల్లైడ్ అయ్యి అందరు గ్రూప్గా అట్లా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎంఎస్బిఐ వర్కింగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లుంటుంది ఏంటి. ఓకే, సో దీనికి ఎస్క్యూఎల్ సర్వర్ అనేది మ్యాండేటరీ ఈ దీనికి. సో దీని నుండి ఇప్పుడు మనం డేటాబేసెస్ అని మనము ఎస్క్యూఎల్ సర్వర్లో మనం డేటాబేసెస్ చూస్తున్నాం. సో నెక్స్ట్ ఇంకొక టెక్నాలజీ ఫ్యూచర్లో టెక్నాలజీ ఏంటంటే సీక్వల్ డేటా అజ్యూర్ అని, సీక్వల్ అజ్యూర్ అని ఉంటుంది. సీక్వల్ అజ్యూర్ అంటే ఏంటంటే సేమ్ ఇప్పుడు ఇక్కడ డేటాబేసెస్ మనము ఒక సాఫ్ట్వేర్లో క్రియేట్ చేసామా, మొత్తం ఆ టెక్నాలజీలో మొత్తం క్లౌడ్లో అంటే డ్రైవ్లో క్రియేట్ చేస్తాం. అవి ఇంకా స్పీడ్గా ఉంటాయి. సో అట్లా మనం మన టెక్నాలజీని మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఈ దాని నుండి స్టార్ట్ చేస్తే మనం సీక్వల్ డేటా అజ్యూర్ అని చెప్పి డేటా సైన్స్, అనలిటికల్స్, ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్, నెక్స్ట్ ఫ్యూచర్ అదే క్లౌడ్ కంప్యూటింగ్ ఇంకా.
ఉమ్, సో ఇవన్నీ తెలిస్తేనే మనకి అక్కడ ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. డైరెక్ట్గా క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకొని అట్లనో అట్లా జాబ్ కొట్టి వెళ్ళినాం అంటే వెరీ టఫ్, సర్వైవ్ ఉమ్, అవ్వలేము అదే మ్యాక్సిమం అదే 2 months. సో వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ 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 ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ. టైం కూడా తెలియదు, వెరీ ఉమ్, సింపుల్, చాలా ఈజీ. ఎస్క్యూఎల్ కూడా చాలా ఈజీ. మనము క్వైరీస్, ఓకే, మనము ప్రోగ్రామింగ్ చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అని అనుకుంటాం, కానీ చాలా చాలా సింపుల్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. ఓకే సో ఓకే. సో ఇది ఇప్పుడు మన దీంట్లో ఇప్పుడు ఎస్ఎస్ఐఎస్ వీటిల్లో కూడా ఉంటాయా క్వైరీస్ రాయడం అవి? ఓన్లీ ఉంటాయి. ఎండిఎస్ క్వైరీస్ ఒకటే రాయడం ఉంటుందా? ఈ దాంట్లో ఎక్కువ ఉండదు క్వైరీస్. ఈ దాంట్లో ఒక క్వైరీస్ రాయడము ఒక 10% ఉంటుంది ఐఎస్లో. ఐఎస్లో ఓకే. ఓకే. జస్ట్ క్యూబ్ క్లీనింగ్ కి కావాల్సిన క్వైరీస్. క్లీనింగ్ కావాల్సిన క్వైరీస్ కూడా ఉంటాయి మనకి. డ్రాగ్ అండ్ డ్రాప్ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. డ్రాగ్ అండ్ డ్రాప్ అని, ఓకే ఇట్లా ఓకే. ఇక్కడ పక్కకి మనకి కొన్ని టూల్స్ ఇస్తారు. ఓకే. ఆ అదే అదే. టూల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనకు సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేసుకొని మనకి ఎలాంటి ఉమ్, డేటా కావాలి, ఏం లేదు, ఇవన్నీ చూసుకోవడం. ఓన్లీ 10% ఏంటి అంటే మనం అది ఇంకా చూస్తే ఇంకా ఫ్యూచర్ తెలుస్తుంది. ఆ 10% ఓకే. కూడా వెరీ సింపుల్. సో ఇక్కడ ఎస్ఎస్ఏఎస్లో కూడా మనకి క్వైరీస్ అనేది అసలు ముట్టం. ఎస్ఎస్ఏఎస్ వైల్ క్రియేటింగ్ ఓకే. క్యూబ్ అసలు క్వైరీసే ముట్టం. ఓకే. క్యూబ్ ఉమ్, క్రియేట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న డేటాని మనం ఎండిఎక్స్ క్వైరీస్గా రాస్తాం. ఇవి అయితే ఓకే. ఇవైతే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ క్వైరీస్. ఇవంటే మనం ఉమ్, చేతితో రాయాలి, ఇవైతే డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే. ఎస్ఎస్ఐఎస్ మాత్రం డ్రాప్. ఎస్ఎస్ఏఎస్ మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్. ఎస్ఎస్ ఎండిఎక్స్ క్వైరీస్ మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే. ఉమ్, ఏదో క్యూబ్ క్రియేట్ చేయడం, దీంట్లో అసలు సీక్వెల్ ఉండనే ఉండదు క్యూబ్ క్రియేట్ చేయడం. ఓకే. ఓకే. ఓన్లీ ఉమ్, ఎస్ఎస్ఆర్లోనే మనకి కొంచెం క్వైరీస్ ఉంటాయి. ఓకే. ఓకే. ఎందుకు ఉమ్, క్వైరీస్ ఉంటాయంటే ఆ క్వైరీ ప్రకారమే కదా మనకు అవుట్పుట్ వచ్చేది. అవును. ఓకే. ఉమ్, క్వైరీ ప్రకారమే కదా మనకు అవుట్పుట్ వచ్చేది. ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్రోడక్ట్ నేమ్ కానీ, ప్రైస్ కానీ, క్వాంటిటీ ఎంత సోల్డ్ అయింది, ఏం లేదు. సో ఇవన్నీ డేటా నాకు రావాలంటే నేను ఒక చిన్న క్వైరీ రాయాలి. ఆ చిన్న క్వైరీ తెచ్చి ఎస్ఎస్ఆర్ఎస్ టూల్లో పెట్టేస్తే మనకి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇలాంటి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం పీడిఎఫ్లో కానీ, వర్డ్లో కానీ, ఎక్సెల్లో కానీ, ఎలాంటి దాంట్లో అయినా మనం యూజ్ చేయొచ్చు. ఎలాంటి దాంట్లో అయినా మనం డౌన్లోడ్ చేసుకొని మనకి పంపించుకోవచ్చు. యా. యా. సో అది మరి. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే మ్, నాకు ఈ నంబర్ ఈ మెయిల్ ఐడి నోట్ చేసుకోండి. సారీ, ఈమెయిల్ ఐడి నోట్ చేసుకోండి. ఉమ్, ఈమెయిల్ ఐడి కానీ మెయిల్ ఐడి పంపిస్తే నేను ఇవాళ ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియో ఉమ్, మీకు పంపిస్తాను. సో నాకు ఓకే. ఇప్పుడు నేను ఏంటంటే డైలీ, ఓకే, లైవ్ క్లాసెస్ రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన వీడియోస్ విత్ ఇన్ 1-2 అవర్స్లో మీకు పంపించేస్తాను. ఓకే. ఓకే. డైలీ రికార్డెడ్ వీడియోస్ మీకు పంపించేస్తాం. మీరు ప్రాక్టీస్లో ఏమైనా డౌట్స్ వచ్చినా చూసుకోవచ్చు. మీకు అర్థం కాకపోయినా మళ్ళీ నాకు ఫోన్ చేసి అని అడగచ్చు. ఎనీ టైం హెల్ప్ చేస్తాను. ఇంకొకటి రికార్డెడ్ వీడియోస్ ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. ఓకే. సాఫ్ట్వేర్ మొత్తం నేను పంపిస్తాను. అది మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని నాకు కనెక్ట్ అవుతే ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీకు చెప్తాను. ఓకే. సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాలేషన్ మొత్తం 3 టూల్స్ ఎంఎస్పిఐ విత్ ఎస్క్యూఎల్. ఓకే. మొత్తం ఇన్స్టాలేషన్ సాఫ్ట్వేర్ అంతా ఉంది నా దగ్గర, అది పంపించేస్తాను మీకు. ఓకే. లైవ్ రికార్డ్స్, మళ్ళీ కేస్ స్టడీస్ ఉంటాయి. ఓకే. డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, ఓకే, క్వైరీస్, ఓకే, క్వైరీస్ ఎలా రాయాలి, ఇవన్నీ నా దగ్గర సింపుల్. ఓకే. ఇవన్నీ నా దగ్గర కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి. కేస్ స్టడీస్లో మన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏం లేదు, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. 3 కేస్ స్టడీస్ ఉన్నాయి. 3 కేస్ స్టడీస్ మీకు చెప్తాను. ఈ 3 కేస్ స్టడీస్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను. మధ్యలో క్లాస్లో చెప్పేటప్పుడు కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తాను. మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు వర్డ్ డాక్యుమెంట్లో పంపించేస్తాను. ఓకే. సో
ఎనీ టైం మీకు జాబ్లో హెల్ప్ కావాలన్నా ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ఒక ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత సో నాకు ఇలా ఇలా అవుతుంది అలా అలా అవుతుంది అంటే కూడా నేను సపోర్ట్ చేస్తాను మీకు ఎలాంటి క్వశ్చన్స్కి ఎలాంటి రిప్లై ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి ఓకే ఏంటి ఏం లేదు మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు సపోర్ట్ కావాలంటే నేను సపోర్ట్ చేస్తాను ఫస్ట్ ఒక 3-6 మంత్స్ ఓకే నో ఇష్యూస్ ఓన్లీ మీకు దొరకంది అంటే సర్టిఫికేట్ ఒకటి లేదు అంతే మిగిలిన అన్ని A to Z మొత్తం అన్నీ ఉన్నాయి ఓకే ఈ సీక్వెల్ సర్వర్ ఎంఎస్బిఐ బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ ఓకే మీకే అర్థమైపోతుంది మీరే నేర్చుకుంటారు ఓకే మీకు అసలు ఓకే ఈ సింపుల్గా ఉంటుంది ఈజీగా వర్కౌట్ చేయొచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి ఎంఎస్బిఐ ఎస్క్యూఎల్ ఓకే ఎంఎస్బిఐతో పాటు పవర్ బిఐ కూడా యాడ్ అవుద్ది ఒక్కొక్కసారి పవర్ బిఐ అంటే ఏం లేదు సింపుల్ ఎస్ఎస్ఆర్ఎస్లో మనం ఎట్లా రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం పవర్ బిఐలో కూడా అట్లానే రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం ఎస్ఎస్ఆర్ఎస్లో కొన్ని మనకి విజువలైజేషన్ కొంచెం తక్కువ ఉంటుంది ఓకే కానీ పవర్ బిఐలో విజువలైజేషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే సో దానికి పవర్ బిఐ అది కొంచెం స్పీడ్ ఎస్ఎస్ఆర్ఎస్ కంటే సో అలా నేర్చుకోవచ్చు అది కూడా వెరీ సింపుల్గా నేర్చుకోవచ్చు ఈజీగా ఒక 1 month లోపే మనం పవర్ బిఐలో ఎక్స్పర్ట్ అయిపోవచ్చు ఒకవేళ ఎస్ఎస్ఆర్ఎస్ వస్తే ఓకే సో ఇంకేమైనా డౌట్స్ ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా కూడా యూ క్యాన్ వాట్సాప్ ఆర్ కాల్ మీ ఎన్ని డేస్ కోర్స్ దుర్గా? సారీ మర్చిపోయా సో 2 months 10 days కోర్స్ 2 months 10 daysలో మొత్తం A to Z కంప్లీట్ అయిపోద్ది 10 days కూడా పట్టదు 2 months మ్యాక్స్ 2 monthsలో మొత్తం కోర్స్ ఎస్క్యూఎల్ విత్ ఎంఎస్బిఐ కంప్లీట్ అయిపోద్ది ఇదే సో టైం నేను చెప్తా టైమింగ్ డైలీ 2 hours క్లాస్ సో 1 hour ఈజ్ ఎస్క్యూఎల్ 1 hour ఎంఎస్బిఐ ఓకే ఆల్టర్నేట్ అంటే 1 hour అది ఇది చెప్తేనే మనకి 1 monthలో కంప్లీట్ అయిపోద్ది సో స్టార్టింగ్ నేను ఎట్లా అంటే ఒక 1 week ఓన్లీ ఎస్క్యూఎల్ చెప్తా ఎందుకంటే ఎంఎస్బిఐ స్టార్ట్ చేయాలంటే బేసిక్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉండాలి బేసిక్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ మరి డీపర్ కూడా అవసరం లేదు బేసిక్ డేటాబేస్ అంటే ఏంటి టేబుల్స్ అంటే ఏంటి మనకు తెలియాలి సో అవి తెలియడానికి ఒక ఫస్ట్ 1 week ఓకే 4-5 days నేను జస్ట్ బేసిక్ ఎస్క్యూఎల్ చెప్తాను దాని తర్వాత ఎంఎస్బిఐ కూడా కంటిన్యూ చేస్తాను ఎస్క్యూఎల్ వేరే అదర్ లాంగ్వేజెస్ ఏమన్నా అట్లా ఏం బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదా? అస్సలు ఎస్క్యూఎల్కి నువ్వు C++ లాంగ్వేజ్ కోడింగ్ ఆ లాజిక్స్ ఇందులో ఏమైనా యూజ్ చేస్తామా అని అంటే నేను 100% నో అసలు మొత్తం డిఫరెంట్ లాంగ్వేజ్ సి వేరే జావా వేరే అన్నీ వేరే జస్ట్ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఇక్కడ చూసారు కదా ఫ్రమ్ ఓకే ఈ టేబుల్ నుంచి మనకి స్టార్ అంటే అన్ని ఇగో ఇది దాంట్లో ఇప్పుడు ఏసీఐడి నేమ్ అడ్రస్ బిఆర్ఐడి ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ కాలమ్స్ సో స్టార్ అంటే అన్ని కాలమ్స్ లేదు నాకు ఓన్లీ నేమే కావాలి ఏసీఐడి కావాలి అని అంటే పెట్టుకోవచ్చు అవి ఓకే ఇట్లా పెట్టేసుకొని ఎగ్జిక్యూట్ చేసేసినామంటే ఓన్లీ మనకు నేమ్ ఏసీఐడి రెండే వస్తాయి వెరీ సింపుల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం ఎట్లా మాట్లాడుకుంటాం అట్లా మనం జస్ట్ ప్రజెంట్ చేసేస్తే మనకు వస్తుంది సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు వెరీ వెరీ సింపుల్ ఈజీ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ ఎంఎస్బిఐ కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ కుమ్మేయచ్చు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్లాస్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాగా సో ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ నేను మ్యాథ్స్ ఇంకొక 10-15 daysలో కంప్లీట్ అయిపోద్ది ఫస్ట్ బ్యాచ్ సో వాళ్ళు కూడా ట్రయల్స్లో ఉన్నారు జాబ్ ట్రయల్స్లో ఇంకా ఎవరు మౌనిక అండ్ సౌమ్య సో అది కాల్స్ అవన్నీ బాగానే వస్తాయి టెన్షన్ లేదు మీరు కుమ్మేసేయచ్చు లాస్ట్ ఇంకో 15 days ఇట్లా ఉంది క్లాస్ కంప్లీట్ అయిపోవడానికి అన్నప్పుడే ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలి ఓకే రెజ్యూమేలో ఎలాంటి ప్రాజెక్ట్స్ పెట్టాలి ఏంటి A to Z ఓకే A to Z అన్నీ నేను మీకు చెప్తాను అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను ఓకే డూప్లికేట్ రెజ్యూమే అంటే వేరే వాళ్ళది రెజ్యూమే కానీ నాది రెజ్యూమే కానీ మీకు ఫార్వర్డ్ చేస్తాను అలాంటిదే మీరు క్రియేట్ చేసుకోండి మీకు అందులో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను చెప్తాను రెజ్యూమే క్రియేట్ చేయడం కూడా ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్ట్ ఇప్పుడు
ఇప్పుడు ప్రాజెక్ట్ న్యూ ప్రాజెక్ట్ పెట్టామనుకో, ఇప్పుడు మ్మ్. మీరు ఇచ్చే ప్రాజెక్ట్ ఎట్లాంటి ప్రాజెక్ట్ ఉంటుంది? లైక్ ఇప్పుడు మార్కెట్లో కొత్తగా మా ఉంటుందా, లేకపోతే ఫర్ అంటే కొత్తగా అంటే పాతది కొత్తదని ఏముండదు అసలు. ఇప్పుడు మనం వేరే కంపెనీకి వెళ్ళినాము, మన ప్రాజెక్ట్స్ ఇవి చేసినాము అని అంటే వాళ్ళకి ఇవి నిజంగానే ఉంటాయా ప్రాజెక్ట్స్ అని క్వశ్చన్ రాదు. ఓకే, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అరే ఇలాంటి ప్రాజెక్ట్ ఉంటుందా అని మనమే అనుకుంటాం. ఓకే, మనకి మోస్ట్ ప్రాజెక్ట్స్ ఎట్లాంటివి ఉంటాయంటే హెల్త్ కేర్, ఓకే, బ్యాంకింగ్ సెక్టారు, ఓకే, సేల్స్ డిపార్ట్మెంటు, ఓకే, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా ఇవే మనకి ప్రాజెక్ట్స్ మనం చూడగలుగుతాం. సో సో అవి ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ కూడా మీకు ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్, ఓకే, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ ఇన్సూరెన్స్. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కొంచెం మనకి రెజ్యూమ్లో పెట్టుకుంటే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే సింపుల్గా మనం క్రాక్ చేయొచ్చు ఇంటర్వ్యూని. సో మీకు ప్రాజెక్ట్ కావాలనుకుంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎస్క్యూఎల్ అండ్ ఎంఎస్బిఐ ప్రాజెక్ట్ కూడా నా దగ్గర ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ ఉంది, టార్డీస్ అని చెప్పి. సో ఆ టార్డీస్ ప్రాజెక్ట్లో మనము ఎస్ఎస్ఐఎస్, ఎస్ఎస్ఏఎస్, ఎస్ఎస్ఆర్ఎస్ బై యూజింగ్ ఎస్క్యూఎల్. సో ఈ 3 కూడా కవర్ చేసేస్తాం. ఓకే, ఎస్ఎస్ఏఎస్ ఎలా యూజ్ చేస్తాం ఆ ప్రాజెక్ట్లో, ఎస్ఎస్ఐఎస్ ఎలా యూజ్ చేస్తాం, ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం బై యూజింగ్ దట్ ప్రాజెక్ట్, రియల్ టైం ప్రాజెక్ట్. ఓకే, నా ఓన్గా నేను క్రియేట్ చేయలేదు, దాంట్లో థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ రోస్ ఉంటాయి. ఓకే, సో అలాంటి ప్రాజెక్ట్ మనం చేస్తే మనకి ఇంకా కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మనకి టెన్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే మనకు వర్క్ తెలుసు, ఎలా చేయాలి వర్క్ అనేది మొత్తం తెలుసు. ఓకే, ఎలా చేయాలి వర్క్ అని తెలిసిన తర్వాత మనం వాళ్ళు అడిగిన దానికి ప్రతిదానికి మనం ఆన్సర్ ఇస్తాం మనకు వర్క్ తెలిసిన తర్వాత. రియల్ టైం ప్రాజెక్ట్ ఒకటి చేస్తే మనకు టెన్షన్ ఉండదు. ఓకే, అందులోకి వెళ్ళిన తర్వాత ఎందుకు టెన్షన్ ఉండదు అంటే వాళ్ళు ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ మనకు తెలియకుండా వెళ్తే కొంచెం భయపడాల్సి. అదే ప్రాజెక్ట్ చేసామనుకో కొంచెం భయపడాల్సిన అవసరం లేదు. కానీ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఎంఎస్బిఐ మొత్తం పర్ఫెక్ట్గా నువ్వు ఎలాంటిది ఇచ్చినా ఎలా చేయాలన్నా చేసుకోవాలనుకున్నా నువ్వు చేసుకోవచ్చు. ఓకే, నువ్వు చేసుకోవచ్చు. అదే ప్రాజెక్ట్ ఇచ్చావనుకో ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. వేరే వాళ్ళకి అడగడం అవసరం లేకుండా, అంటే ఈ రిక్వైర్మెంట్ ఏంటి నాకు అర్థం కాలేదు అలా ఇలా అనకుండా నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావనుకో వెరీ ఈజీగా ముందుకెళ్ళొచ్చు ఇంకా. సో సో నేను క్లాసెస్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే చెప్పండి. సో క్లాసెస్ టైమింగ్స్ కూడా నేను చూసుకొని రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, మీరు మెసేజ్ చేయండి ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే ఇద్దరు. ఓకే దుర్గా. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ భారత్. బాయ్ బాయ్ మాలతి.